పుచ్చకాయలు తినేసిన తర్వాత పచ్చ బద్దెలు ఉంటాయి కదా, ఆ బద్దెలు ఏరుకొని వచ్చి పొంపు కింద నీళ్లతో కడుక్కొని తిని బ్రతికినటువంటి బాల్య దినాలు. ఎట్లయినా ఒక ముద్ద భోజనం కోసం ఏడ్చి కన్నీరు కారుస్తూ మా తల్లిదండ్రులతో కలిసి మల్లెపూల తోటల్లో పూలు కోయడానికి పోయాను. కిలోల లెక్కలో ఇస్తారు డబ్బులు మల్లెపూలు కోస్తే. పండు మిరపకాయలు కోయడానికి పోయాను. నాట్లు వేయడానికి, కోతలు కోయడానికి. అన్నిటికీ మించి దౌర్భాగ్యం ఏమిటంటే తారు రోడ్లు అతుకులు వేస్తారు కదా, అతుకులు వేయడానికి కొంతమందిని ఓడవడానికి పెట్టుకుంటారు ముందు, ఆ గుంతలు శుభ్రం చేయడానికి. ఆ గుంతలు శుభ్రం చేయడానికి కూడా పోయిన దుస్థితిలో సాయంత్రానికి ఏదైనా రూపాయి కూలీ వస్తే ఆకలి బాధ తీరుతుందేమో అని ఆశపడుతూ ఉంటే సాయంత్రం వరకు ఒళ్ళు హూనమయ్యేలాగా పని చేయించుకొని సాయంత్రం డబ్బులు ఇవ్వకుండా అడిగితే నెత్తి మీద 2 దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తే పని దగ్గర నుంచి ఇంటికి ఏడ్చుకుంటా పోయినటువంటి బాధాకరమైన పరిస్థితిలో నుండి దేవుడు పైకి లేపాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టం విలువ తెలిసిన వాడిని, మనసుకు కానీ శరీరానికి కానీ గాయమైతే ఆ గాయము తాలూకు బాధ నొప్పి ఎలా ఉంటుందో ఎరిగిన వాడిని, ఒక రకమైన వైరాగ్యపు అనుభవాలలో పెరుగుతూ ఉన్నప్పుడు 8వ సంవత్సరంలో నాకు ఒక బలహీనత ఏర్పడింది. ఆ బలహీనతను బట్టి ఆసుపత్రిలో చూపించడానికి ఆర్థిక స్తోమత సరిపోని స్థితిలో ప్రభువుకి మొట్టమొదటిసారి నా జీవితంలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి పండుకున్నాను. ఆ రాత్రి సముద్ర తీరాన నడుచుకుంటూ వస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూశాను. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు పరదైసు అనుభవాన్ని వ్యక్తపరుస్తూ అంటాడు, ఆ మనుష్యుడు శరీరముతో పరదేశుకు వెళ్ళెనో తెలియదు, శరీరము లేకుండా కొనిపోబడెనో నాకు తెలియదు అంటాడు. అలాగే నేను కూడా ఆ రోజు రాత్రి ప్రభువును నిజంగా చూశానో తెలియదు, దర్శనంలో చూశానో తెలియదు, కానీ నేను ఖచ్చితంగా ప్రభువును నా 8వ ఏట చూచాను. దీనికి పరలోకమందున్న దేవుడే సాక్షి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి పరిగెత్తుకుంటూ ఆయన పాదముల ఎదుట మ్రోకరించి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని అడిగినట్టు ప్రభు ఎదుట మోకరించి, ప్రభువా నన్ను బాగు చేస్తావా అని అడిగితే ప్రభు తిరిగి అడిగిన ప్రశ్న, నా సేవ చేస్తావా? ఆ రోజు ప్రభువుకు నేను మాట ఇచ్చాను సేవ చేస్తాను అని. ఆ రాత్రి గడిచిపోయింది, ఉదయమైంది. 3 రోజులు తిరిగేసరికి నా బలహీనత మాయమైపోయి ఆరోగ్యవంతునిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాను. అక్కడ నుండి కాస్త దేవుడు మా కుటుంబాన్ని కనికరించగా మేము బలపడుతూ ఉన్న దినాల్లో దేవునిలో ఎదిగాను. చదువు చక్కగా సాగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా మంచి టాప్ క్లాస్ స్టూడెంట్ని. సెకండ్ ఇయర్ వచ్చేసరికి రెక్కలొచ్చిన పక్షి ఆకాశంలో ఎగరాలి అని ఆశపడినట్లుగా రంగురంగుల ప్రపంచాన్ని చూసి వ్యామోహభరితుడనై సకల విధములైనటువంటి దుర్గుణములతో అవలక్షణములతో పాప లోకములో తిరుగుతూ ప్రభు పిలుపును మరిచిపోయాను. ఫస్ట్ సోర్స్ అని విజయవాడలో బందర్ రోడ్లో ఉంటుంది డొమెస్టిక్ కాల్ సెంటర్. అందులో 2008వ సంవత్సరంలో క్వాలిటీ మేనేజర్గా ఆ రోజుల్లోనే నెలకి 18,000 సంపాదించాను. 2008లో ఒక సెటిల్డ్ లైఫ్ ఫీలింగ్. నా లైఫ్ బాగుంది,
18,000 ఉద్యోగం, 2-3 ఏళ్ళాగి పెళ్లి చేసుకుందాం, ఒక అందమైన భార్య, విలాసవంతమైన ఇల్లు, ఇంటి ముందు 2 కార్లు, 2 పిల్లలు, ప్రశాంతమైన జీవితం చాలు అనుకుంటున్న తరుణములో 8వ ఏట ఏ ప్రభువునైతే చూశానో అదే ప్రభు తన దర్శనాన్ని మరలా నాకు రుచి చూపించాడు. 8వ ఏట కలిగిన దర్శనమే మరలా నేను చూశాను. అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజాతో మాట్లాడుతున్న పౌలు అంటాడు, రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక ఈసారి అవిధేయత కనపరచుటకు ఇష్టపడలేదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గర నా అవిధేయతలను ఒప్పుకొని ఇలాగునే ఉపవాసం ఉండి నా పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభు నన్ను క్షమించాడు అనే నిశ్చయత కలిగిన తరువాత బాప్తిస్మం తీసుకుని ప్రభువునందు క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాను. అందును బట్టి మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి కలుగునుగాక. విశ్వాసినైపోయాను. ఎంత ఆనందం అంటే అది! లోకములో, లోకాశలలో, రంగుల ప్రపంచములో ఉన్న తాత్కాలికమైన సుఖభోగముల కంటే ప్రభువునందున్న పరలోకపు ఆనందము ఎంతో మెరుగైనది, శ్రేష్టమైనది, విలువైనది. ప్రియులారా, అది అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అక్కడ నుండి బైబిల్ ట్రైనింగ్ కోర్స్ చేయడానికి కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా పునలూరు అనే గ్రామంలో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి బేతేల్ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేయడానికి వెళితే సీట్ వచ్చింది, కానీ కట్టడానికి, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. పాస్టర్ ట్రైనింగే కానీ ఊరకియ్యం, డబ్బులు కట్టాల్సిందే అంటే మళ్ళీ ఏడుపు మొదలైంది. ఏమి చేయమంటావు ప్రభువా అని అడిగితే వివరాలు ఎక్కువ చెప్పకూడదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి. ఒక పెద్ద ఆయన, ఈనాటికి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఒక పెద్ద ఆయన. ఆయనకు దేవుడు మాట్లాడితే నా ముఖం చూడకుండా 3 సంవత్సరాల చదువుకు కావలసినటువంటి సొమ్ములు మొత్తం ఒకేసారి కట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం, ప్రభువు నన్ను సేవకు పిలిచాడు అన్నది ఆయన నాకు కనిపించినప్పుడు వచ్చిన మొదటి కన్ఫర్మేషన్. రెండవది, నా బైబిల్ ట్రైనింగ్కి అవసరమైనటువంటి ఫీజు ముక్కు మొహం తెలియని ఒక పెద్ద మనిషి ద్వారా దేవుడు కట్టించడం. 3 ఏళ్లకు ఒకేసారి కట్టేశాడు ఆయన. మూడవది, సేవ ప్రారంభించిన దినము నుండి ఈనాటి వరకు 2 బలమైన సంఘాలు కేవలము దేవుని సహాయంతో మాత్రమే కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఈ 3 కూడాను దేవుడు నన్ను సేవకు పిలిచాడు అనడానికి నా దగ్గర ఉన్నటువంటి తార్కాణాలు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు మహాకృపను బట్టి సంఘ పరిచర్య, వేదాంత విద్య పరిచర్య, పుస్తక పరిచర్య ఘనంగా సాగుతూ ఉన్న దినములలో దైవజనులైనటువంటి మామిడి శాంసన్ అయ్య గారిని కలవడానికి దేవుడు సహాయం చేశాడు 10 ఏళ్ల క్రితం. వారి గురించి నేను విన్నటువంటి సాక్ష్యం, దేశ విదేశాలలో బలముగా వాడబడుతూ ఉన్నటువంటి ఆ దైవజనులు వారి చిన్నప్పుడే ఆకాశములో వెళుతున్న ప్రతి విమానాన్ని చూసి నా దేవుని మహిమార్థమై ఒక్కసారైనా ఆ విమానం ఎక్కుతాను అని కనబడిన సేవకులందరికీ చెప్పి వారి చేత ప్రార్థన చేయించుకొని వారి దీన స్థితిలో నుంచి ఆ రోజుల్లో 5 రూపాయలు 10 రూపాయలు కానుకిచ్చేవారని వారిని గూర్చి నేను సాక్ష్యం విన్నాను. ఇప్పుడు కొట్టరే చప్పట్లు. ఇట్ బికేమ్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. అది నాకు చాలా సవాలుగా మారి, ప్రభువా, మామిడి శాంసన్ అయ్య గారిని ఆకాశములోని విమానములలో తిప్పుతున్న దేవుడవు కదా, ఒక్క అవకాశం నాకు కూడా ఇవ్వ అంటే ఎప్పటి వరకు 6 దేశాలు వాక్య పరిచర్య చేయడానికి ప్రభువు నన్ను తిప్పాడు. వారి 2 అబ్బాయిల గురించి 2 మాటలు చెప్తాను. పెద్ద అబ్బాయి జాన్ బ్రైసన్,
అతనితో నాకున్న సహవాసాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది, అతను నేను ఒకేలా ఆలోచిస్తున్నామని. అవర్ థాట్స్ ఆర్ వెరీ రెలవెంట్ అండ్ ప్యారలల్ అండ్ వెరీ యునీక్. ఇకపోతే బైబిల్ భాషలో గ్రీకు భాష, హీబ్రూ భాష మాస్టరింగ్ చేశాను. మాస్టరింగ్ చేసినప్పుడు ఎరిక్సన్ అనే ఒక థియోలాజియన్ ఉంటాడు. ఎరిక్సన్ అనే థియోలాజియన్ బిబ్లికల్ హీబ్రూలో నుండి అత్యంత శక్తివంతమైన అలెగోరికల్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఉపమాన ఉపకాలంకారిక భాష వ్యాఖ్యానము చేయగలిగిన అతి కొద్ది మంది మేధావుల్లో ఒకడాయన. ఆయన యొక్క అలెగోరికల్ ఇంటర్ప్రిటేషన్ యొక్క తెలుగు వర్షన్ తెలుగులో అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ అని ఆయన దగ్గర ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? ఆయన అద్దంకి రంజిత్ ఓఫిర్ అని తెలుసా? ఆయన పేరు పెట్టబడిన ఈ రంజిత్ ఓఫిర్ ఉన్నాడే, ఏ రంజిత్ ఓఫిర్? మామిడి రంజిత్ ఓఫిర్. ఎవరమ్మా? మామిడి రంజిత్ ఓఫిర్. 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అతనెంత ప్రయోజకుడు అవుతాడో నేను ఇప్పుడే చూడగలుగుతున్నాను. ఏమి స్తోత్రం చెప్పరా? అడిగి చెప్పాలా? ఇదేదో సన్మాన సభలాగా పెట్టాడు పాస్టర్ గారు అనుకుంటున్నారా? చదివించిన వాక్యం ఏంది, ఎత్తుకున్న వచనం ఏంది, నువ్వు చెప్పే సాక్ష్యం ఏంది అంటున్నారా? ఏమీ దిగులు పడకండి. బండను బద్దలు చేసే సుత్తి వంటి దేవుని వాక్యాన్ని బలంగా మోసుకొచ్చాను. యేసు రక్తంలో ముంచి కొడతాను. మీ మీద, మీ కుటుంబాల మీద, సంఘాల మీద పనిచేస్తున్న సాతాను ఖచ్చితంగా పారిపోతాడు. హల్లెలూయా. ఇక మూలవాక్యానికి వద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. వారు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి. నా ప్రశ్నకు అందరూ జవాబు చెప్పండి. దేవుని చిరునామా ఏమిటి? వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ గాడ్? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? ఇంకా నేను ఆయన ప్రజెన్స్ గురించి అడగడం లేదు, ఆయన సహవాసం గురించి అడగడం లేదు. ఆయన చిరునామా, ఆయన అడ్రస్ సర్వోన్నతమైన స్థలము. ఇంకా ఈ ప్రశ్నకు జవాబు అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు చూచాలమ్మా. దేవుడు ఎక్కడుంటాడు? వాక్యం అందరూ బాగా శ్రద్ధగా అనుసరించాలి. దేవుడు ఎక్కడుంటాడు? సమీపింపరాని తేజస్సులో. ఆ తేజస్సులో ఎవరుంటారు? ఆ తేజస్సులో ఎవరుంటారు? ఆయన మాత్రమే. ఎవరైనా మనం ఆరాధించే దేవుడు ఎవరు? నా ప్రశ్న బాగా అర్థం చేసుకొని చెప్పాలి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? యేసు. అంతేనా? మనం ఆరాధించే దేవుడు యేసు. అంతేనా? అక్కడ నుంచి ముందుకు కదలడం లేదంటే ఏదో కష్టం ఉందనేగా. నిన్న శాంతిబాబు పాస్టర్ గారు అడుగుతున్నారు, 40 ఏళ్ల నుండి విశ్వాసులు ఎవరు చేతులెత్తండి, 30 ఏళ్ల నుండి విశ్వాసులు ఎవరు చేతులెత్తండి, 20 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే నాకు అర్థమైంది 40 ఏళ్ల అనుభవం కలిగిన విశ్వాసులు ఉన్నారు.
కొత్తగా ఉద్యోగంకి ఎక్కిన డాక్టర్ గారి కన్నా, జూనియర్ డాక్టర్ గారి కన్నా 10-15 ఏళ్ళ నుంచి మందులు వాడుకుంటున్న రోగికి అనుభవం బాగా ఎక్కువ అంటారు కదా. అట్లాగే నేనేమో సేవకు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. కొత్త పాస్టర్ గారిని వీళ్ళ దృష్టితో పోల్చుకుంటే వీళ్ళు 40 సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసులు ఏమడిగినా కానీ. కొంతమంది ఆవలిస్తే పేవులు లెగ్గేస్తామంటారు కదా, వీళ్ళు అట్లాగే నేను రిఫరెన్స్ చెప్పగానే నా ప్రసంగం ముగింపు చెప్పేస్తారేమని ఎక్స్పెక్ట్ చేశాను. మీరేంటి నోరు తెరవరు? మిమ్మల్ని చాలా ఎత్తులో ఊహించుకొని వచ్చారు, మీరేంది చదరంగా ఉన్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు? యేసు క్రీస్తా, పరిశుద్ధాత్ముడా? అయ్యా అది అసలు పాయింట్. ఏది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభువారు తన నోటలో నుండి పలికినటువంటి మాట, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుచు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. There is a single name but 3 personalities, the plurality of Godhead. సమీపింపరాని తేజస్సులో ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడున్నాడు. ఆ సమీపింపరాని తేజస్సులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడున్నాడు. ఈ దేవునికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్తాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి. 1 అంకేసి కిందేమన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ ఉన్నాడు. మళ్ళీ 16వ వచనంలో కూడా రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ స్టేట్మెంట్. దేవుడు ప్రేమ స్వరూపి. 8వ వచనంలోను 16వ వచనంలోను చెప్పిన మాట. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్? దేవుని గుణలక్షణం ఏమిటి? దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుని చిరునామా ఏమిటి? ఎవరు సమీపింపరాని తేజస్సు. దేవుని గుణలక్షణం ఏమిటి? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన యొక్క చిరునామా ఏమిటి? ఎవరు సమీపింపరాని తేజస్సు. ఎవరు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసించుచు, ఎవరూ కూడా ఉనికిలో లేనటువంటి స్థితిలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రేమాస్వరూపి అయినటువంటి దేవునికి ప్రేమించడానికి వ్యక్తులు కావాలి. ఎవరు కావాలమ్మా? ప్రేమించడానికి వ్యక్తులు కావాలి. ప్రేమ కలిగిన వాడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడా? When you have love, you have to express. In order to express your love, you need a person. ఆయనకు ప్రేమ స్వరూపి గనక ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయనకు వ్యక్తులు కావాల్సి వచ్చారు. అప్పుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. లాటిన్ భాషలో ఎక్స్ నికిలో అంటారు. అంటే ఉనికిలో లేవు, ఇంతకుముందు వేరే పదార్థం, ముడి సరుకు ఏదీ లేదు, అసలు ఏమీ లేని వాటిని దేవుడు ఉన్నట్టుగా పిలుస్తాడు. అలాగా ఆయన నోరు తెరిచి దేవదూతలారా ఉనికిలోకి రండి అని పిలవగా అప్పటి వరకు ఉనికిలో లేనటువంటి కోటాను కోట్ల మంది దేవదూతలు ఒక్కసారిగా దేవుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలచుకుంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆయన మాట మాత్రము సెలవిస్తే లేనివి ఉన్నట్టుగా ఉనికిలోనికి వచ్చేస్తాయి. దేవదూతలను పిలిచాడు. దేవదూతలకు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు తన యందు పాపము కనపడే వరకు లూసిఫర్ అనేటువంటి దేవదూత ప్రతి 100 మంది దేవదూతల్లో 30 మందిని దేవునికి తిరుగుబాటుదారులుగా మార్చివేసింది. వారే దెయ్యాలయ్యారు. వారే దెయ్యాలయ్యారు. దెయ్యాలంటే దేవుడు సృజించిన దేవదూతల్లో సాతాను మాట విని దేవుడి మీదకి తిరుగుబాటయ్యారే. 1/3 వంతు, మూడవ వంతు, మూడవ భాగము, ఆ భాగము పడిపోయిన దేవదూతలే దెయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార చీకటి సంబంధ శక్తులు. ఈ ప్రపంచము, దేవదూతల ప్రపంచమంతా కూడాను ఇలాగున విభజింపబడిన దినమున దేవుడు మరలా తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈసారి దేవదూతలను కాదు కానీ భూమి ఆకాశములను సృజించి నరుణ్ణి ఎంచుకున్నాడు. ఎవరిని ఎంచుకున్నాడమ్మా? నరుడంటే నేను అడుగుతున్నాను మళ్ళీ, నరుడంటే మనిషేనా?
మనిషి అంటే నరుడంటే మనిషి, మనిషి అంటే మానవుడు. పర్యాయ పదాలు బాగానే చెప్తున్నారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాన్? ఆర్ లెట్ మీ ఆస్క్ లైక్ దిస్, వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాన్? ఆయన స్వరూపము పోలిక గురించి అడగలేదు నేను. వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాన్? టీ తెచ్చిచ్చారు నాకు. టీ కాంబినేషన్ ఏమిటి? పాలు, పంచదార. ఆహా, మరి మానవుడి కాంబినేషన్ ఏమిటి అయ్యా? మానవుడికి ఏముంటాయి? ఇంకా 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 రైట్. మానవుడికి ఏముంటాయి అమ్మా? శరీరము, రెండోది ప్రాణము. రెండోది ఏమిటి? ప్రాణము. మూడవది ఆత్మ. వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాన్? ఇప్పుడు చెప్పండి. శరీరము, ప్రాణము, ఆత్మ. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. దేవుడు తన ప్రేమను వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు తన స్వహస్తాలతో మానవుణ్ణి ఈ మూడు మేళవింపులుగా చేశాడు. ముచ్చటపడి చేశాడు, ఇష్టపడి చేశాడు. ఆదాము సృజించబడిన దినమున, నిర్మించబడిన దినమున చిన్న పిల్లవాడిగా నిర్మించబడ్డా? లేదు కదా. పండు ముసలివాడిగా నెరసిన వెంట్రుకల గలవాడై నిర్మించబడ్డా? కాదు కదా. మరి ఆదాము నిర్మించబడిన దినమున ఏ రీతిగా నిర్మించబడినాడు? యవనస్తుడుగానే కదా. ఆ యవనస్తుడైన ఆదాము మంటి బొమ్మగా ఉన్నప్పుడు దేవుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మ అయ్యాడు కదా. మొట్టమొదటిసారి కళ్ళు తెరిచాడు కదా. కళ్ళు తెరవగానే ఎవరి రూపం చూశాడు ఆదాము? ఏమా? ఎవరి స్వరం విన్నాడు? ఎవరితో సహవాసం చేశాడు? అంటే దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తున్నాడు కదా. దేవదూతల దగ్గర దేవుడు పోగొట్టుకున్న ప్రేమ అనుభవాలు ఆదాము దగ్గర మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడ్డాయా లేదా? పునరుద్ధరించబడ్డాయి కదా. కలిసి సహవాసం చేస్తున్నారు కదా. చూడండి ఎంత ఆనందమో, ఎంత ఆనందమో చూడండి. దేవుని సన్నిధి అంటే, దేవుని ప్రసన్నత అంటే, దేవునితో సహవాసం అంటే దేవుడు మన పక్కనే వచ్చి నిలబడతాడు. ఎక్కడ నిలబడతాడమ్మా? మన పక్కనే వచ్చి నిలబడతాడు. మన పక్కనే నిలబడతాడు. మన పక్కనే నిలబడతాడు. విశ్వాసులు కలిగి ఉండవలసిన అత్యంత కీలకమైన ఆత్మీయ అనుభవం ఇది. దేవుడు నీ పక్షమున నిలవబడాలి. ప్రభువు నా పక్షమున నిలవబడ్డాడు గనక నేను సింహపు నోట నుండి తప్పించబడితేనని పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు తిమోతి పత్రికలో. హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసుల యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? దేవుని ప్రసన్నతను అనుభవించాలి. ఏమనుభవించాలమ్మా? దేవుని ప్రసన్నతను అనుభవించాలి. దావీదు భక్తుడైతే లెక్కలేనన్ని మార్లు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఏమిటా వరము? జీవితకాలం అంతయు ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని, ఆయన మందిరములో నివసించాలి అని ఇదే కోరిక, ఇదే తపన. దేవుని యందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసి కోరుకునే కోరిక ఏమిటంటే దేవునితో అద్వితీయమైన సహవాసం కలిగి ఉండాలి అని. ఎందుకు ఆ సహవాసం కోరుకుంటున్నావంటే, నీవు పాపములో పడిపోయినప్పుడు, నరకానికి పరిగెడుతూ ఉన్నప్పుడు, నీ ఆత్మ దెయ్యపు శక్తుల మధ్యలో పీడించబడుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు భూమికి ఆకాశమునకు మధ్యలో సిలువ వేయబడి నీకు రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు గనక కృతజ్ఞత కలిగిన వాడవై ఆయన సన్నిధిని అనుభవించడమే నీ జీవితానికి ప్రధానమైన గమ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాలపు పాఠము యొక్క ప్రధానమైన కంటెంట్ ఏమిటంటే, దేవుని సన్నిధి అనుభవించలేని వారు ఎవరు? ఇదే తలకట్టు,
ఇదే ప్రసంగ సారాంశం, ఇదే ముగింపు చివరి దాకా. దేవుని సన్నిధిని అనుభవించలేని వారు ఎవరు? నేను మీకు మొదట్లో ఎన్ని రిఫరెన్సులు చెప్పాను? 3. ఏమిటవి? లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనం. అక్కడ ఉన్నదెవరు? అక్కడ ఉన్నదెవరు అమ్మా? గెరాసేనీల ప్రాంతములో, గెదరేలీల ప్రాంతములో ఒకడు ఉన్నాడు. అతడు ఇండ్లలో నివాసము చేయడం లేదు, సమాధులలో నివాసం చేస్తున్నాడు. ఎందుకోసం? ఎందుకోసం అమ్మా? దెయ్యాలు పట్టాయి కదా. ఈ మాట అందరూ అంగీకరిస్తారా? దెయ్యాలు పట్టాయని. పట్టాయి కదా. దెయ్యాలు ఇప్పుడు శరీరానికి పట్టాయా, ప్రాణానికి పట్టాయా, ఆత్మకు పట్టాయా? ఆత్మకా, శరీరానికా, ప్రాణానికా? ఏదో ఒకటి చెప్పుకుందాం, ఆయనకి నచ్చింది ఎత్తుకుంటాడు. అమ్మా, ఇప్పుడు శరీరంలో, ఒక శరీరంలో ఎన్ని ఆత్మలు ఉండాలి అమ్మా? ఒకటే ఆత్మ కదా. ఒక శరీరానికి ఒకటే ప్రాణం, ఒకటే ఆత్మ కదా. ఇప్పుడు నా శరీరానికి దేవుడు ఒక ప్రాణం, ఒక ఆత్మ ఇచ్చాడు. మీ శరీరానికి ఎన్ని ఇచ్చాడు? ఒకటే ఇచ్చాడు కదా. ఎవరికైనా 2 ఉన్నాయా? లేవా? లేకపోతే మంచిది. 2 ఉంటే మాత్రం వాళ్ళు మీరు అయిపోయినట్టే. హల్లెలూయా. 2 ఉండకూడదు. ఎన్ని ఉండాలి? ఒకటే ఉండాలి కదా. మీరున్నటువంటి ఒక్క శరీరములో ఒక్క ఆత్మే ఉన్నప్పుడు, మీది కాకుండా బయట నుండి ఒక ఆత్మ వచ్చి మీ శరీరంలో అడుగు పెట్టినప్పుడు మీ ఆత్మకేమైద్ది? మీ ఆత్మకేమైద్ది? 25 కిలోలు గోతంలో 30 కిలోలు బియ్యం పోస్తే ఏమైద్ది? ఏమైద్ది? బరువు అయిద్దా? చినిగిపోద్దా? అణిచివేయబడిద్ది. ఏమైద్ది? అణిచివేయబడిద్ది. ఇప్పుడు ఈ మనుషుడికి ఎన్ని దెయ్యాలు పట్టాయి? ఎన్నమ్మా? 2000. ఈ శరీరంలో ఎన్ని ఆత్మలు ఉండాలి? ఒక ఆత్మే ఉండాలి. కానీ ఎన్ని ఆత్మలు వచ్చి పడ్డాయి? 2000. అసలు ఆత్మ ఏమైపోయింది? ఇతని ఆత్మ అణిచివేయబడింది. ఇప్పుడు ఇతను శరీరం ఒకటే ఉంది, కానీ ఇతని శరీరంలో ఎన్ని ఆత్మలు పనిచేస్తున్నాయి? 2000 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఇతని శరీరము, ఇతని ప్రాణము ఎవరి ఆధీనములో ఉంది? ఇప్పుడు 2000 దురాత్మల ఆధీనములో ఉన్నది. అందుకోసమే వాడు ఇంటిలో ఉండకుండా ఎక్కడ ఉంటున్నాడు? జనంతో సమాధానంగా ఉండకుండా ఏం చేస్తున్నాడు? ఉగ్రుడై ఉంటున్నాడు. జనంతో సమాధానంగా ఉండకుండా ఏం చేస్తున్నాడు? తనను తాను గాయపరుచుకుంటున్నాడు, ఎదుటోళ్ళని గాయపరుస్తూ ఉన్నాడు. అంటే మానవుడి ఆత్మను అణిచివేయడానికి సైతాను ప్రయోగించే ఆయుధం ఏంటి? మానవుడి ఆత్మను అణిచివేయడానికి, మానవుడి ఆత్మ పరలోకం వెళ్లకుండా ఉండడానికి, దేవుని యొక్క ప్రేమను అనుభవించకుండా ఉండడానికి సైతాను ప్రయోగించే ఆయుధం ఏంటి? దేవుని పైన తిరుగుబాటు చేసిన 30% దురాత్మలు ఉన్నాయే, ఆ దురాత్మలే దయ్యాలుగా మారాయే. ఆ దయ్యాలనే తీసుకొచ్చి ఎవరైతే తనకు అనుకూలంగా ఉన్నారో వారి శరీరాల్లో అణిచివేయినట్లుగా ఈ దయ్యాలను పెడతాడు సాతాను. అమ్మా, దయ్యాలను పెడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. ఏ ప్రాంతం గుండా? గెరాసేనీల దేశం గుండా వెళుతున్నాడు. వాడిని కదిలిచ్చాడా? వాడిని ఏమైనా మాట్లాడా? వాడిని ఏమైనా అడిగాడా? వాడి వంక కనీసం చూడనైనా చూశాడా? చూడలేదు. ఈయన మానాన్ని ఈయన పోతున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడెక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వాడిని కదిలించకుండా, వాడి వైపు చూడకుండా పోతుంటే వాడు తనంతట తానుగా ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? నాతో నీకేమి? నాతో నీకేమి అంటే అర్థం ఏంటి చెప్పండి? నాతో నీకేంటి అంటే అర్థం ఏంటి? నాతో నీకేంటి? మత్తయి సువార్తలో 8వ అధ్యాయం చదివితే 29వ వచనం చదవండి ఒకసారి. ఇతని గురించే రాయబడి ఉంటుంది. 8:29. ఇదిగో
దేవుని కుమారుడా, నీతో మాకేమి. ఇప్పుడు ఆగండి. లూకాసు వార్త 8:29కి 8:28కి, మత్తయి సువార్త 8:29కి మీ స్టేట్మెంట్ డిఫరెన్స్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేట్మెంట్స్? మత్తయి సువార్త 8:29లో ఏమన్నాడు? అయ్యా ఏమన్నాడు? నీతో మాకేమి. మత్తయి సువార్తలో ఏమన్నాడు? నీతో మాకేమి. లూకాసు వార్త 8:28లో ఏమన్నాడు? నాతో నీకేమి. ఇప్పుడు చెప్పండి, రెండింటిని కలిపి వాడి ఉద్దేశం ఏంటి? దయ్యాల ఉద్దేశం ఏంటి? సమయం అసమయం మనకొద్దు, ఈ మాట అర్థం చెప్పండి. నాతో నీకేమి, నీతో మాకు ఏమి అంటే అర్థం ఏంటి అమ్మా? లేదు మీరు గట్టిగా చెప్పాల్సిందే. నీతో మాకేమి, మాతో నీకేమి. రెండు స్టేట్మెంట్స్, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్, వైస్ వర్సా స్టేట్మెంట్స్. వాటి అర్థం చెప్పండి రెండింటినీ కూలంకషంగా. అమ్మా దెయ్యమే కన్ఫ్యూజ్ అయిందా? మనం కన్ఫ్యూజ్ అయ్యామా? లేకపోతే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? దేవుడు కన్ఫ్యూజన్కు కర్త కాదు, హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ క్లారిటీ. స్తోత్రం చెప్పండి. దేవుడు తికమక పెట్టాడు, తికమకలో ఉన్న వాడికి శ్రేష్టమైన పరిష్కారం దయచేస్తాడు. హల్లెలూయా. మనం మందిరంలో ఉన్నాం గనక ఈ మధ్యాహ్నం దేవుడు మీకు పరిష్కారాలే దయచేయునుగాక. తికమకలు, కన్ఫ్యూజన్లు, మకతికలు, గలిబిలులు ఏమీ ఉండవు. చెప్పండి, నీతో మాకేమి, మాతో నీకేమి. నీ జోలికి మేము రాలేదు, మా జోలికి నువ్వు రావద్దు. మా సాలుకు నువ్వు రావద్దు, మా ఛాయలకు నువ్వు. ఎవరికైనా గిట్టలేదంటే ఏమంటాం వాడితో మనం? నా ఇంటి గడప దొక్కావా, నా కుక్క కాళ్ళు రెండు కూడా ఇరగొడతావా? గట్టిదానివే, ఇరగొట్టడంతో ఆగిపోయావు, వందనాలు. కొంతమంది గొడ్డలు తీసుకొని గిలకల మట్టుకు నరికేస్తున్నారక్క. హల్లెలూయానా? పర్వాలేదు. నీకు మాకు ఎక్కడ స్నేహం, నీకు మాకు ఎక్కడ పొందిక, నీకు మాకు ఎక్కడ సాంగత్యం? మా జోలికి నువ్వు రావద్దు. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దారిన పోతూ ఉండగా, ఆ మార్గమున పోతూ ఉండగా ఆయన సన్నిధిని దెయ్యములు అనుభవించాయా? అనుభవిస్తే ఏమంటాయి? రవయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రకకొయినే వేచియుంటిని. పిలుస్తాయా? పిలుస్తాయి. ఏమని పిలుస్తాయి? మా ఇంటికి రా, మా దగ్గరికి రా. దేవుని సన్నిధి అనుభవిస్తే ప్రభువుని ఖచ్చితంగా మనం కూడా పిలవాలా లేదా? పిలవాలి కదా. దేవుని సన్నిధిని అనుభవించేవారు దేవుణ్ణి పిలుస్తారు. దేవుని సన్నిధిని అనుభవించలేని వారు ఆయన వస్తుంటే ఆయన్ని త్రోసి వేస్తారు, వెళ్ళిపోమని నెట్టి వేస్తారు. దేవుని సువార్తను మోసుకు వచ్చినటువంటి అపోస్తులుడైన తోమా భారతదేశానికి వస్తే ఆయన్ను అంగీకరించారా, త్రోసి వేశారా? వారు దేవుని సన్నిధిని అనుభవించిన వారా, తిరస్కరించిన వారా? గ్రాహం స్టైన్స్ కుష్ఠరోగులకు పరిచర్య చేస్తూ ఉంటే ఆయన్ను అంగీకరించారా, తిరస్కరించారా? తిరస్కరించిన వారు దేవుని సన్నిధిని అనుభవించేవారా, అనుభవించని వారా? మదర్ తెరిసా చేత పరిచర్యలన్నీ చేయించుకొని ఈనాడు ఆవిడ మీద అబాండాలు వేస్తూ ఉన్నటువంటి వారు ఆవిడని అంగీకరించినట్టా, తిరస్కరించినట్టా? తిరస్కరించిన వారు దేవుని సన్నిధి అనుభవిస్తున్నట్టా, అనుభవించనట్టా? ఈరోజు కూడా ఎక్కడైనా సువార్తకు వ్యతిరేకముగా కార్యములు జరుగుతూ ఉంటే మనం వాళ్ళని చూసి తెగ రంకెలయ్యాల్సిన పని లేదు. ఒకే విషయం జ్ఞాపకం ఉంచుకోండి, వాడు దెయ్యపు ప్రభావంలో ఉన్న పిచ్చివాడు. ఎవడమ్మా? దెయ్య ప్రభావంలో ఉన్న పిచ్చివాడు. వాడు దేవుని ప్రేమ అనుభవించలేడు, దేవుని సన్నిధిని అనుభవించలేడు, దేవుని సువార్తను ఆనందించలేడు, దేవుని ఆరాధనను అంగీకరించలేడు, వాక్య ధ్యానములో ఆనందించలేడు. వాడిని చూసినప్పుడల్లా వాళ్ళలో మనకేం కనపడాలి?
వాని ఆత్మను అణగదొక్కిన ఒక దెయ్యం పనిచేస్తుందని మనం వాడిని అర్థము చేసుకోవాలి. కొత్తలో సేవకు వచ్చిన కొత్తలో సుమారుగా 23 ఏళ్ల వయసులో నా ట్రైనింగ్ పూర్తయింది. 23కో 24కో ఫీల్డ్లోకి వెళ్ళాను. నేను తెనాలి దగ్గర పల్లెటూరుకు వెళ్ళాను. ఫీల్డ్లోకి పల్లెటూరుకు వెళితే ప్రసంగాలు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక రకంగా లాగిచ్చేస్తారు, అవునే కదా. బైబిల్లో కొంచెం కొత్త విషయాలు నేర్చుకుంటారుగా, ఆ నేర్చుకున్న విషయాలకు అవి ఇవి కలిపేస్తే ప్రసంగం లాగేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇకపోతే కుర్రవాడు కష్టపడుతున్నాడని చెప్పి గృహ దర్శనాల్లో విశ్వాసులు కూడా సహకరిస్తూ ఉంటారు, ఇబ్బంది ఏం ఉండదు. బయట అక్కడొకటి సువార్త కూడికలు వస్తే నడిచిపోద్ది. అట్లా నడిచిపోతున్న తరుణంలో నా పరిచర్యలో మొట్టమొదటిసారి ఒక దెయ్యంతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఎవరితో అమ్మా? దెయ్యంతో. నాంచారి పేరు, మనిషి పేరు, దెయ్యం పేరు కాదు. పేరు చూసి మోటుదనుకునేరు. పీజీ చేసింది. మూర్ఛవ్యాధి వచ్చినట్టుగా మూతి వంకరబోవటం, నురగరాటం, జుట్టు విరబూసుకోవడం, కళ్ళు పెద్దవి చేయటం, కాళ్ళు చేతులు వంకరబోవటం ఉన్నప్పుడు నడువీపంతా ఒక పక్కకి తిప్పేస్తున్నట్టు ఇట్లా మెలదిరిగిపోతూ ఉంటే మూర్ఛవ్యాధి వచ్చిందేమో అని డాక్టర్ గారిని పిలుచుకొచ్చాడు. ఆయన చూసి, ఇది మూర్ఛవ్యాధి ఫిట్స్గానే కాదు నాయన, వైద్య భాషకు అంతు చెక్కనిది, దీన్ని ఏదో మీరు తేల్చుకోండి అన్నాడు. కొత్త కుర్రోడిని కదా, ఏ ఇల్లన్నా తిరిగితే ప్రార్థన చేసుకుని 100 రూపాయలు కానుకిస్తారేమో, సేవలో బలపడదామని చెప్పి పోక వాళ్ళ ఇంటికే పోయా. ఆ ఇంటికే పోయా. గుమ్మం బయట ఉన్నా, ఇంటి లోపలంతా కూడాను హడావిడి, గందరగోళం. డాక్టర్ గారు అక్కడే ఉన్నాడు, అయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇది మాత్రం బాగా ఆటవికమైన పరిస్థితులన్నీ చేస్తూ ఉంది. బయట ఈ విషయాలన్నీ తెలిసి వెళ్ళిపోదాం అనుకునేసరికి పిలిచారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్దుగుని రాయ్యా అని. కొత్త కుర్రాన్ని, పెళ్ళి కాలేదు, 23-24 ఏళ్ళు. వెనకాల ఎవరు చెప్పేవాళ్ళు లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరు. ఏమి చేయాలో తెలియదు. అది వణకడం ఏమో కానీ యథార్థంగా చెప్తున్న ఆ రోజున నా ఒళ్ళంతా వణికింది. నిజమమ్మా, ప్రసంగం చెప్పడం ఏముందక్క, 2 పాటలు పాడి కొట్టమంటే ఇళ్ళు కొడతారు, మీరు కొడతారు, అర్ధగంట లాగించేసేయచ్చు. కానీ ఒక్క దెయ్యంతో పోరాటం చేయండి నాయనా. వణుకుతా ఉంటే, పాస్టర్ గారు రమ్మంటా ఉంటే వెళ్ళడానికి భయం వేసి గుండె దడదడమని కొట్టుకుంటా ఉంటే యథార్థంగా వినిపించిన ఒక స్వరం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుండి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించినారు, నీతి కార్యములు జరిగించినారు, సింహపు నోళ్లను మూయించినారు, ఖడ్గదారను తప్పించుకున్నారు, ఇదిగో అగ్నిబలమును చల్లార్చినారు. ఈ మాటలు ఎక్కడ లేని బలాన్నిస్తే, అడుగు ముందుకు పెట్టి లోపలికి వెళితే దాని తాండవం చూస్తూ ఉంటే భయం లోపల ఉన్నా కానీ దేవుడిచ్చిన ధైర్యం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ధైర్యం ఎవరివ్వాలి? మోటివేషన్ ఎవరివ్వాలి? బలం ఎవరివ్వాలి? రాజ్యములను జయించాలంటే లోకరాజ్యాలు కాదు, అంధకార చీకటి సంబంధ శక్తుల రాజ్యాలను జయించాలంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కదా. ఆ విశ్వాసంతో నాంచారి దగ్గరకు వెళ్ళి వంకర 2 చేతులు పట్టుకొని, నాంచారి యేసు సహాయం కోసం ప్రార్థన చేయమని. దేనికోసం ప్రార్థన చేయాలి అంటే, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను? నాంచారి ఆత్మతో మాట్లాడుతున్నానా? నాంచారికి పట్టిన దెయ్యంతో మాట్లాడుతున్నానా? నాంచారికి దెయ్యంతోనా? అక్క పేరే నాంచారి, దెయ్యం పేరు కాదు. 2 చేతులు మెలతిరిగిపోయిన చేతులు బలవంతాన స్ట్రైట్గా చేసి, నాంచారి దేవుని సహాయం కోసం ప్రార్థన చెయ్యమంటే అణిచివేయబడిన ఆత్మ పైకి లేచి, యేసు ప్రభువా ఏమరిచింది?
యేసు ప్రభు అని అరిస్తే ఈ దెయ్యానికి కోపం వచ్చి ఇది లేచి అల్లాడిస్తే దాన్ని సంకలో పెట్టుకొని యేసు నామములో వెళ్ళిపోమని చెప్తే 40 నిమిషాలు విలవిలలాడించి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దెయ్యం ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? దేవుని సన్నిధి అనుభవించలేక వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి అనుభవించలేక వెళ్ళిపోయింది. కూటాలు పెడితే పూర్వకాలంలో చక్కగా వచ్చి కూర్చుంటారు. డ్రమ్ము శబ్దం వినపడగానే పరిగెత్తుకుంటా వచ్చి ఏమనిద్ది తెలీదా? ఏమనిద్ది? డ్రమ్ము కొట్టు 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 అని ఉజ్జీవంగా చప్పట్లు కొట్టిద్దా? ఏమనిద్ది? ఆపో ఆపో. ఎందుకు ఆపాలి? నా ఒళ్ళంతా ఎందుకు మంట? ఎందుకు మంట? యేసు సన్నిధి అక్కడ నిలిచి ఉన్నది గనక నువ్వు తట్టుకోలేవు. యేసు సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ దెయ్యపు శక్తుల నుంచి దేవుడు నిశ్చయముగా విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. ఉపవాసం అంటే అర్థము దేవుని సన్నిధి అనుభవించుట. ఉపవాసం అంటే అర్థము దేవుని సన్నిధి అనుభవించుట. అనుభవించడానికి వచ్చిన వారందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మధ్యాహ్న కాల సమయములో దేవుడు మీకు ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఈ ఉపవాస కూడికల్లోనే మీ పైన, మీ కుటుంబముల పైన, సంఘముల పైన పని చేయవాలని ప్రయత్నిస్తున్న ప్రతి విధములైన అంధకార చీకటి సంబంధ శక్తుల ప్రభావముల మీద దేవుడు నిశ్చయముగా విజయము దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది ఏది మిమ్మలను తాకకుండునట్లుగా దేవుడు తన ప్రకాశమానమైన సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. అందరికీ ఈ పాట వచ్చా? యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. కొద్ది నిమిషాల పాటు అందరూ ఈ పాటే పాడాలి. కొద్ది నిమిషాల పాటుగా మీకు వేరే వేరే చరణాలుండు, పల్లవులుండు. మీరందరూ ఈ శ్లోకమే పాడాలి. ఏమిటి? ఏమిటి? యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. అందరూ దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేయండి. దెయ్యాల ప్రభావం ఉన్నవాడే నోరు తెరిచి పాట పాడలేడు. అర్థమవుతుందా? పాడతారా? పాడరా? నేను ఇప్పుడు పాట మొదలు పెట్టుకుంటాను. నేను ఆపేంత వరకు మీరందరూ నాతో కలిసి ఈ పాటే పాడాలి. పాడతారా? పాడతారా? పాడతారు. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తం ఉన్న చోట అపవాదికి చోటు ఉండదు, అపవాదికి అధికారం ఉండదు, ఓటమి అంటూ ఉండనే ఉండదు. నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తే నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు తన శిలువ రక్తము చేత శుద్ధీకరించి అణిచివేయబడిన నీ ఆత్మకు నిశ్చయముగా విజయము దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మని నేను పాపాత్ముడనని చెప్పాను. ఈ కథ మీకు బాగా తెలుసు. ఏమిటి ఈ కథ అంటే, ఆయన చాలా ప్రయాసపడ్డాడు కానీ చేపలేమీ దొరకలేదు. ఇక తెల్లారి పొద్దున్న యేసు ప్రభు వచ్చి, నాయనా నువ్వు కొంచెం దోనె లోతుగా పోనివ్వు అని చెబితే ఆయన మాటను బట్టి వలేశాడు. వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు పడిన తర్వాత సీమోను పేతురుకి ఏమర్థమైందంటే, నేను పాపాత్ముడను. నేనెవరిని? పాపాత్ముడను. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే కథలో నుంచి స్టేట్మెంట్ బయటికి దిద్దాం. సీమోన్ ఎవరట? పేతురు. సీమోన్ ఎవరట? పాపాత్ముడు. పాపాత్ముడైన సీమోను పేతురు ప్రభు సన్నిధి అనుభవించగలుగుతున్నాడా? అనుభవించగలిగితే, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టి పోవద్దు నాయనా, ఇంతకాలం నీ విలువ నాకు తెలియలేదు, ఇంతకాలం నీ యొక్క అద్భుతమైన శక్తి నాకు అర్థం కాలేదు, దయతో నన్ను కనికరించి నా దగ్గరే ఉండిపో ప్రభువా అని అడుగుతాడు కదా. అడగట్లేదు. ఏమంటున్నాడు? ప్రభువా నేను పాపాత్ముడను. నేనెవరిని? పాపాత్ముడను. కనుక నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోవాలి ప్రభు? పేతురేమో పాపాత్ముడట, ప్రభు ఏమో వెళ్ళిపోవాలట. ఎందుకు? సార్ నా పాఠం అర్థం కావాలి మీకు, మీరు శ్రద్ధగా ఆలకించాలి. పేతురు ఎవరు? పాపాత్ముడు. ప్రభు ఎవరు? ప్రభు కూడా పాపాత్ముడేనా? కాదుగా. శాపగ్రస్తుడు తప్ప ఆ మాట ఎవడూ చెప్పడు. యేసుక్రీస్తు ప్రభు వారెవరు? పరిశుద్ధుడు. పేతురు ఎవరు? పాపి. పాపికి పరిశుద్ధునికి ఎక్కడైనా పొత్తు ఉంటుందా? ఉండదు కదా. మరి వీళ్ళిద్దరు సాంగత్యం సెట్ అవ్వాలంటే అయితే పరిశుద్ధుడు పాపాత్ముడిగా మారాలి, లేదా పాపాత్ముడు పరిశుద్ధుడిగా మారాలి. యేసు ప్రభు పరిశుద్ధతను విడిచిపెట్టి పాపాత్ముడిగా మారటం కుదురుద్దా? కుదరదు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనను నిత్యము దేవదూతలు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆయన గుణలక్షణాలలో ఆయన మార్పు లేనివాడు. హీఈస్ ఇమ్యూటబుల్ ఇన్ రిలేషన్ టు హిస్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన మార్పు లేనివాడు. కాబట్టి ఆయన పాపాత్ముడిగా మారటం కుదరదు. మరి ఇప్పుడు ఎవరు ఎలా మారాలి? సహవాసం కావాలంటే పాపాత్ములే పరిశుద్ధులుగా మారాలి. ఇక్కడ ఇంకొక డెఫినేషన్ చెప్పండి నాకు. పాపి అంటే ఎవరు? పాపి అంటే ఎవరు? పాపి అంటే ఎవరు? పాపం అంటే చెప్తారు, కానీ పాపి అంటే ఇంకా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ తంత్రముల వలన వారి ఉద్దేశములు కానీ వారి క్రియలు కానీ
దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని పైన తిరుగుబాటు చేసేవి గనుక వారు పాపులుగా పిలువబడ్డారు. అంటే పాపి ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటారో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారో వారు పాపి. వారు పాపి. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? ఇక్కడ పేతురు ఏం చేశాడు? నేను మిమ్మల్ని మనుషులనుగా పట్టే జాలర్లుగా చేస్తాను రమ్మంటే వచ్చాడా? రాలేదా? 4వ అధ్యాయంలో వచ్చాడుగా. వచ్చాడు. మరి వచ్చినోడు ప్రభు అనుమతి లేకుండా రాత్రంతా ఎందుకు పట్టాడు చేపలు? దేవునికి వ్యతిరేకమైన పనే కాదా? పనే కదా. మళ్ళీ ప్రభు పునరుద్ధరణ అవుతానని చెప్పాడుగా. అప్పుడు దాకా ఆగాలిగా. ఆగకుండా ఏం చేశాడు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పోయాడా లేదా? పోయాడుగా. అంటే మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉందా లేదా పేతురులో? ఉంది కదా. అంటే దేవుడు ఇచ్చిన మాటను నిర్లక్ష్యం పెట్టి, పెడచెవిన పెట్టి, లెక్క చేయకుండా తన సొంత ఉద్దేశాలే దేవుని ఉద్దేశాలుగా పరిగణిస్తూ చేసినటువంటి క్రియలే పాపం. అమ్మా ఇప్పుడు చెప్పండి, పాపులైన వారు, పాపపు ఉద్దేశములు కలిగిన వారు, పాపపు క్రియలు చేసేవారు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారా? దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారా? దెయ్యాలు దేవుని సన్నిధిని అనుభవించలేవు. రెండవది, పాపం చేసేవారు, పాపపు ఉద్దేశాలు కలిగిన వారు దేవుని సన్నిధి అనుభవించలేరు. మనమందరం వచ్చి గంభీరంగా పాటలు పాడుతూ ఉన్నాం, చప్పట్లు కొడుతూ ఉన్నాం, స్తోత్రాలు చెప్తున్నాం, వాక్య ధ్యానానికి చెవులు అప్పగించి ఆలకిస్తూ ఉన్నాం, దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం, రుచి చూస్తూ ఉన్నాం. కానీ పాపి అయిన మనుషుడు మనకులాగా ఆనందించగలుగుతాడా? ఆనందించలేడు కదా. వాడు ఆదివారం వస్తే ఎక్కడికి పోతాడు? వాడికి నచ్చిన చోటికి పోతాడు. ఆదివారం వస్తే మనం ఎక్కడికి వస్తాం? ఎవరు దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు? మనమే కదా. నీ సన్నిధిని అనుభవించేవారు భాగ్యవంతులు. మనం భాగ్యవంతులమా కాదా? ధన్యులమా కాదా? శ్రేష్ఠులమా కాదా? ఇది దేవుడిచ్చిన దీవెన కాదా? దేవుని సన్నిధిని అనుభవించేవారే నిజమైన భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస కూటాల్లో కడుపు మార్చుకొని వచ్చి దేవుని సన్నిధిని అనుభవిస్తున్న మీరు భాగ్యవంతులు. ఎండను లెక్క చేయకుండా దేవుని వాక్యం వినడానికి ఆత్మ సంగములతో చెబుతున్న మాట చెవిగలవాడు ఆలకించునుగాక అన్నాడు కదా. ఆ చెవి కలిగిన మీరు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముతో దేవుడు ఏదైనా తోటలో సహవాసం చేశాడా? చేయలేదా? చేశాడు కదా. ప్రతిరోజు చల్లబోట వేళ దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేవాడు కదా. ఆదాము దేవుడు మాట్లాడుకునేవాళ్ళ కాదా? కలిసి నడిచి వెళ్ళేవాళ్ళ కాదా? ఇద్దరు సరదాగా స్నేహితులు ఉన్నట్టు ఉండేవారా కాదా? అమ్మా, పాపము లేని సంతోషకరమైన ఏదేను తోట, గలగలా ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేరు వంటి 4 శాఖలుగా చీలిన నది, స్వచ్ఛమైన తాజా గాలి, చెట్లకు అప్పుడే పుట్టినటువంటి ఫలములు, అప్పుడే ఉనికిలోనికి తీసుకురాబడిన సృష్టిలోని మొట్టమొదటి తరపు జంతువులు, మనుషులతో సహవాసం చేయడానికి దగ్గరకు వచ్చి ఆనందించే పక్షులు, ఇంత ఆస్వాదమైన ఆనందాన్ని ఆదాము దేవుడు అనుభవిస్తూ ఉంటే కడుపు మంట ఎవరికి కలుగుద్ది? భార్యాభర్తలు బాగుంటే కడుపు మంట ఎవరికి కలిగిద్ది? ఎవరికి? పక్క వాళ్ళకైతే పర్లేదు నాయన, అయిన వాళ్ళకైతేనే బాధ. అన్నదమ్ములు బాగుంటే ఎవడికో వాడికి కన్ను కుట్టిద్దా? కుట్టుద్ది కదా. బాగున్న ప్రతి చోట కనబడకుండా శత్రువు పని చేస్తూ ఉంటాడు. బాగున్న కుటుంబాల్లో, బాగున్న సంఘాల్లో, బాగున్న జీవితాల్లో శత్రువు పని చేస్తానే ఉంటాడు. అలాగున ఒకరోజు పని చేశాడు. ఎక్కడ? ఏదైనా తోటలో. బాగా నా మాట వినండి. సుమారుగా అనుకుందాం, ఇక్కడున్న వాళ్ళమందరం అనుకుందాం, మన వయసు ఎంత ఉంటుంది? ఎంత ఎక్కువ వేసుకున్నా
అంతే కదా, యావరేజ్. లేకపోతే మోషే చెప్పినట్టు ఎంత? మోషే ఏమన్నాడు? 70 లేదా అధిక బలమున్న ఎడల 80 అన్నాడు. ఇక మనిషికి ఎవరికైనా వయసు అంతే కదా. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి, సాతాను వయస్సు ఎంత? సాతాను వయసు ఎంత? నీలో సగం ఉండిద్దా? అప్పుడప్పుడు తగువులు వస్తే ఏమంటావు? నా అనుభవంలో సగం లేదు నీ వయసు, నువ్వు నాకు చెప్పేవాడు అయ్యావు అంటావు కదా. అట్లాగే సాతాను నన్ను అంటావా? సాతాను వయసు ఎంత? ఓ 70 ఉండిద్దా? ఊరక ఇమాజినేటివ్గా చెప్పండి. ఇదేం టెక్నికల్ ఆస్పెక్ట్ కాదు, ఏదో ఊహించుకొని చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నాడు సాతాను? భూమి సృజించక ముందు నుంచి ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. నా ప్రశ్నకు జవాబు చెప్పు, నువ్వు అనుభవశాలివా సాతాను అనుభవశాలా? సాతానే కదా. నువ్వు ఒక్క దెయ్యాన్ని సరిగ్గా చూసుండవు, ఒక్కసారి సరిగ్గా సాతాను చూసుండవు, గట్టిగా మాట్లాడితే ఒకసారి దేవుణ్ణి కూడా చూసుండవు. కానీ సాతాను నీలాంటి వాడిని ఎంతమందిని చూసుంటాడు? అయ్యా చూసుంటాడా లేదా? చూసుంటాడు కదా. చూసిన వాళ్ళల్లో ఎంతమందిని లాగుంటాడు? ఎంతమందిని పడగొట్టుంటాడు? పడగొట్టాడు కదా, వాడు పడగొట్టాడు కదా. కాబట్టి ఇప్పుడు నీకన్నా ఎక్కువ అనుభవం వానికే ఉంది కదా. ఇప్పుడు అట్లాంటి సాతాను నీ దగ్గరికి అమాయక చక్రవర్తిలాగా వచ్చి నాయనా బాగున్నావా అనగానే ఏమనాలి? ఆహా బాగున్నాను సాతానక్క నువ్వురా అని కూర్చొని ముచ్చట పెట్టాలా? కూర్చొని ముచ్చట పెడతావా? ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, దయ్యపు శక్తులతో కానీ సాతానుతో కానీ ఎప్పుడు కూడా మేధావిలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? మేధావిలాగా మాట్లాడదామని ప్రయత్నం చేసావా, ఆ క్షణమే నీ పతనం ప్రారంభం అవడానికి వాడు పునాది రాయి వేస్తాడు. ఏం చెప్పాడు లేఖనంలో? అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఏం చేయమన్నాడు? ఎదిరించమన్నాడు. దగ్గరకు వస్తుంటే ఏం చేయాలి? చీపో. ఏమనాలి? చీపో అన్నావా ఎప్పుడైనా? టీవీ సీరియల్ వస్తే అన్నావా ఎప్పుడైనా? అనవు. సర్కస్కి పోవాల్సి వస్తే అన్నావు ఎప్పుడైనా? తిరణాలకి జాతరకి పోవాల్సి వస్తే అన్నావు ఎప్పుడైనా? అనవు. ఎప్పుడంటావు? సర్లే మీరు ఇష్టం లేనట్టుగా మొఖాలు పెట్టారు, నాకేం బట్టే. కానీ చాలా శ్రద్ధగా వినండి. సాతానుతో డిబేట్ పెట్టొచ్చా? హవ్వ చేసిన ప్రధానమైన పొరపాటు అదే. సాతానుతో ఏం పెట్టింది? మాట కలిపింది. దేవుని వాక్యం మార్చివేయబడింది. సాతాను నెమ్మదిగా ఆ హవ్వని ఎలాగున నడిపించింది? దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేయడానికి ప్రేరేపించిందా? ప్రేరేపించలేదా? ప్రేరేపించింది కదా. ఆ ప్రేరేపించబడినటువంటి హవ్వ దేవుడు తినవద్దన్న పండు తీసుకొని తిని తాను మాత్రమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చి తినిపించిందా? తినిపించలేదా? తినిపించింది కదా. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏమిటి? అమ్మా, దేవుడు చేయొద్దన్న పని చేయడమే పాపం. దేవుడు ఏమన్నాడంటే ఈ శపించే విషయంలో వచ్చి, నీవు నీ భార్య మాట విని. ఏం మాట విన్నాడంట? ఆదాము కానీ భార్య మాట వినకుండా ఆ రోజు కానీ ఆగిపోయింటే, పండు తినకుండా, చరిత్ర ఇంకో రకంగా ఉండేదా లేదా? ఉండేది కదా. శారాయి మాట విన్న అబ్రాహాము ఏం చేశాడు? హాగర్ దగ్గరికి పోయాడా లేదా? పోతే ప్రోడక్ట్ వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. దానికి కారణం ఎవరు? శారా అనబాకండి, ఆడోళ్ళు అనబాకండి. ఎవరు? మీరు ఫాలో కావట్లేదు. భార్య. ఎవరు? భార్య. నాబోతును చంపాలని అహాబు రాజుకుందా? వాస్తవానికి లేదు. కానీ అలాగున అహాబు రాజును ప్రేరేపించింది ఎవరా భార్య? ఎవరు? యెజబెలు. ఎవరమ్మా? యెజబెలు.
అననీయాకి అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో కొంత సొమ్ము దాచుకోవాలని ఆలోచన లేదు వాస్తవానికి. ఊరుకో, పిల్లలు ఏమవుతారు, కుటుంబం ఏమైపోద్ది, ఆస్తి మొత్తం అమ్మి పేతురు పాదాల దగ్గర పెడతావా? బర్నబాకులాగా మనకి పేరు రావాలి కానీ పేతురు పాదాల దగ్గర మాత్రం మొత్తం పెట్టడానికి వీలు లేదని కొంత సొమ్ములు తీసుకొచ్చి దాచిపెట్టింది ఎవరు? సప్పీరా అని పిలువబడుతున్న భార్య. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతా. భార్య మాట విని బైబిల్లో బాగుపడ్డావాడు ఎవడైనా ఉన్నాడా? మీకు తెలిసుంటే నాకు చెప్పండి. లేరా? లేరా? ఉన్నారా? తెలీదు. తల్లి చెప్పినట్టు 2 అంచులు, కానీ ఎక్కువగా చెడిపోయిన వాళ్ళ గురించే రాశాడు బైబిల్లో. అకుల్లా ప్రిస్కుల్లా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఉన్నారు కదా. తిమోతి తల్లి ఎవరు? తిమోతి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? బైబిల్లో తిమోతి ఉన్నాడా? అతని తల్లిదండ్రులు ఎవరు? తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు, తల్లి ఏమో యూదురాలు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా? కలిసి లేరా? కలిసి ఉన్నారు. కలిసి ఉన్నా కానీ తిమోతిని దైవికంగా పెంచారా? పెంచలేదా? పెంచారు కదా. లేఖనాల్లో ఆదర్శవంతమైన తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు ఉన్నారా లేదా? ఆదర్శవంతమైన భార్యాభర్తలు ఉన్నారా లేదా? ఆదర్శవంతమైన దంపతులు ఉన్నారా లేదా? చెప్పండి చెప్పండి చెప్పండి. భార్య మాట విని భర్తలు దేవునికి విరోధమైన కార్యాలు చేయవచ్చా? చేయవచ్చా? పోనీ భర్తల మాట విని భార్యలు దేవునికి విరోధమైన కార్యాలు చేయవచ్చా? అమ్మా, జీవిత భాగస్వామిని మీరు ప్రేమించాలి, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పొమ్మంటున్నప్పుడు ఆవిడ మారు మనసు కోసం, అతడి మారు మనసు కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఇది కానీ అర్థమైతే నీ కాపురమంతా సస్యశ్యామలంగా నూరంతలుగా ఫలిస్తుంది. ఇష్టం లేదా? ఫలించడం ఇష్టం లేదా? గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదెను తోటలోనికి పాపం ప్రవేశించిన తర్వాత దేవుడు చల్లబూటాల వచ్చాడు. వచ్చి ఇప్పుడు దేవుడు పాట పాడుతున్నాడు. అదామా, ఓ అదామా, నా ప్రేమనందనా, చక్కని కుమారా నీవెక్కడున్నావు, చక్కని కుమారా నీవెక్కడున్నావు, అదామా, ఓ అదామా, నా ప్రేమనందనా. ఈ పాట పాడుతుంటే ఇంతకుముందు పరిగెత్తుకుంటూ పోయి తండ్రిని కౌగలించుకునేవాడు, కాళ్ళు పట్టుకొని అడ్డం నాన్న 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 అన్నట్టుగా, అసలు వదిలిపెట్టేవాడు కాదు, నాన్న ప్రేమ అనుభవిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈ పాట పాడుతుంటే పాపం చేసిన తర్వాత పోయి పరిగెత్తుకొని కౌగలించుకుంటున్నాడా? తండ్రి అయిన దేవుణ్ణి కౌగలించుకుంటున్నాడా? లేదేం చేస్తున్నాడక? ఏం చేస్తున్నాడు? పోయాడు. ఎక్కడికి పోయాడు? గుబురు చాటుకు పోయాడు, చెట్టు చాటుకు పోయాడు. ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్నాడు. అంటే దేవుని సన్నిధి అనుభవించగలుగుతున్నాడా? అనుభవించలేకపోతున్నాడా? ఏమా, అనుభవించలేకపోతున్నాడు కదా. పాపం చేసిన వారు దేవుని సన్నిధి అనుభవిస్తారా? అనుభవించరు. పేతురు దేవుని సన్నిధి అనుభవించాడా? అనుభవించలేదు. ఆదాము దేవుని సన్నిధి అనుభవించాడా? అనుభవించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఉద్దేశములు కలిగిన వారు, పాప కార్యములు చేయువారు దేవుని ప్రసన్నత నీ దగ్గరికి వచ్చినా, దేవుడు ఉదయకాలమున వాత్సల్యంతో కృపను నీ దగ్గరికి తీసుకువచ్చినా అనుభవించలేకుండానే ఉండిపోతారక. ఎన్ని మారులు దేవుడు తన కృపను 2 చేతులతో పట్టుకొచ్చి నీకు ఇవ్వాలనుకున్నాడు. ఎన్నిసార్లు ఆయన నీ తలుపు తడితే నువ్వు గ్రహించలేకపోయావు. ఎన్ని మారులు పాపం చేయటం వల్ల నీ మనోనేత్రములకు గురుడితనము కలిగింది. ఎన్ని మారులు ఆయన నీ దగ్గరకు వచ్చినా చూడనొల్లలేని అంధకార సంబంధమైన స్థితిలోనూ ఉండిపోయావు. దేవుని సన్నిధిని అనుభవించడానికి తిరిగి రమ్మని ప్రభు ఈ కోటాల్లో నిన్ను కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు యోనా గురించి బాగా తెలుసు కదా. దేవుడు ఏమన్నాడు యోనాతో? నినెవే పట్టణానికి పొమ్మన్నాడు కదా. పొమ్మంటే ఏం చేశాడు? సరే ప్రభు నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడా నినెవే పట్టణానికి? కాదు కాదు. దేవుడికి విరోధమైన ఆలోచన కలిగి ఉండి ఎక్కడికి పోదామనుకున్నాడు? 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తాడు యోనా గ్రంథంలో?
మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తాడు? అయితే ఆ మాట శ్రద్ధగా వినండి అమ్మా. ఎక్కడి నుండి అంట? యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు చాలు చాలు చాలు. కేవు తీసుకున్నాడు, పడవెక్కాడు, కథంతా మనకు తెలుసు. కానీ ఇక్కడ పూరించవలసిన ప్రశ్న ఏమిటంటే, ఎక్కడ నుండి పారిపోయాడు యోనా? ఎక్కడి నుండి? అంతకుముందు ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఇచ్చి, అబ్బాయ్ నినివే పట్టణస్థులు అన్ని జనులే కావచ్చుగాక, కానీ వారి మీద కూడా నాకు ప్రేమ ఉన్నది కనుక నువ్వు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించమన్నప్పుడు దేవుని మాట వినాలా వినకూడదా యోనా? వినాలి కదా. ప్రవక్త అంటే ఏమిటి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పిన పని చేయడమే ప్రవక్త. యెషయానేమన్నాడు దేవుడు? యెషయానేమన్నాడు? యెషయా యెరూషలేం వీధుల్లోకి వెళ్ళు అన్నాడు. ఎట్టెలమన్నాడు తెలుసా? ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరిగా వెళ్ళు యెరూషలేం వీధుల్లోకి అన్నాడు. సిగ్గా కాదా? అవమానమా కాదా? ఎంత పాస్టర్ గారైనా కానీ బట్టలు లేకుండా తిరిగితే ఊరుకుంటారా? ఊరుకోరుగా. యెషయా ఏం చేశాడు? దేవుడి మాటకు లోబడి మారు మాట్లాడకుండా బట్టలన్నీ ఇడిచిపెట్టి యెరూషలేం వీధుల్లో బట్టలు లేకుండా దిగంబరుడిగా తిరిగాడు. అది ప్రవక్త, ప్రభువుకి ఇచ్చేటువంటి గౌరవం. హోషేయ ప్రవక్త ఏమన్నాడు దేవుడు? హోషేయ ప్రవక్త ఏమన్నాడు? ఏయ్ హోషేయ, పోయి నువ్వు ఆ ఊరి బయటాల వ్యభిచార కొంపలో ఉన్నటువంటి వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు. ఈయనకి నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగాపోయినా ఏం చేశాడు? వెళ్ళి వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకున్నాడా లేదా? చేసుకొని సంసారం చేశాడా చేయలేదా? పిల్లలు పుట్టారా పుట్టలేదా? దేవుడికి నచ్చిన పని చేయడమే మన 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 నమ్మకాలతో దేవుడికి సంబంధం లేదు. ఇర్మియాను చూడండి. ఇర్మియాని తాళ్లతో గట్టేసుకొని 52 రోజులు అట్లాగే పడుండు అన్నాడు. పడున్నాడు లేదా? పడున్నాడు కదా. దేవుని ప్రవక్త అని పేరు పెట్టుకుంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా పాటించాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు ద లార్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాండ్ స్లేవ్? దేవుని బానిస అంటే అర్థం ఏంటి? బానిస అంటే ఎవరు? పనోడా? పనోడంటే పనిచేసి జీతం పుచ్చుకునేవాడు పనోడు, జీతగాడు. బానిస అంటే ఎవరు? బానిస అంటే ఎవరు? మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఒక ఎద్దు ఉంది, ముసల్ది ఎద్దు. ఎద్దు ఎవరమ్మా? ముసల్ది. యజమానుడు ఉన్నాడు, పొలం దున్నాలి. ఆ యజమానుడు పొలం దున్నుతున్న ప్రతిసారి కూడా ముసలి ఎద్దుకి కుర్ర ఎద్దుకి కాడి కలిపి కట్టేవాడు. ఈ 2 ఎద్దుల్లో ఏ ఎద్దు బాగా వేగంగా పోద్ది? ముసలెద్దు పోద్దా? కుర్ర ఎద్దే కదా. కుర్ర ఎద్దు పోతుంటే దానికి జతగా కాడి కట్టబడిన ముసలి ఎద్దు కూడా ఓపికంతా కూడగట్టుకుని వెళ్ళాలా లేదా? వెళ్ళాలి కదా. కష్టమైనా కానీ వెళ్ళేది. కుర్రదానికేమో మంచి ఉలవలు తౌడు మిక్చరు తెచ్చేసేవాడు. ముసల్దానికేమో మిగిలిపోయినటువంటి అన్నం వేసేవాడు. మిగిలిపోయిన అన్నం ఏదైనా గట్టి పని ఉంటేనే కుర్రదాన్ని బయటికి లాగేవాడు. నున్నగా ఉంది, కళకళలాడుతూ ఉంది, బాగుంది అనుకుంటా. ముసల్దాన్ని ఏ చిన్న పని ఉన్నా కానీ లాక్కెళ్ళిపోయేవాడు. ఒకసారి మార్కెట్కి పట్టుకెళ్ళాడు, కూరగాయలు కొనటానికి ముసలెద్దుని వేసుకెళ్ళాడు. దేనికమ్మా? కూరగాయలు కొనటానికి ముసలెద్దుని వేసుకెళ్ళాడు. ఆ ముసలెద్దు చనిపోయింది. చనిపోతే ఈ ఎద్దు కళ్ళల్లో నుంచి నీరు గారుతుంది. మీరు జంతువులతో ప్రేమగా నడుచుకుంటే జంతువులు భావం ద్వారా మీతో మాట్లాడతాయి. తెలుసా సంగతి? తెలీదా? మీరు జంతువులతో కూడా కొంతకాలం సహవాసం చేయండి. దేవుడేమన్నాడు? ప్రకృతితో కొంతకాలం సహవాసం చేయమన్నాడు. ప్రకృతి విమోచన కొరకు ఎదురు చూస్తుందని చెప్పాడు. కనుక మనుషులు కనీసం నెలకో వారానికో ఒక్కరోజైనా ప్రకృతితో ప్రశాంతంగా గడపాలి. గడిపితే చెట్లు మాట్లాడడం అర్థమవుతుంది, పక్షులు మాట్లాడడం అర్థమవుతుంది, పశువులు మాట్లాడడం అర్థమవుతుంది. ప్రకృతి ఎలా స్పందిస్తుందో మనకు అర్థమవుతుంది.
బిజీ లైఫ్ అయిపోయి తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా హడావుడి జీవితాలు జీవించడం వల్ల దేవుడిచ్చిన ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఇప్పుడు ఈ ఎద్దు కన్నీరు గారుస్తూ ఉంటే ఈ కన్నీరు యజమానుడితో మాట్లాడుతుందంట. ఏమని యజమానుడా, నువ్వు కుర్ర ఎద్దుతో కలిపి నాకు కాడి కట్టావు, అయినా కానీ నేను కష్టపడకుండా, నేను నిన్ను ఎదిరించకుండా పని చేసి పెట్టాను. దానికేమో మంచి మేత వేసావు, నాకు మాత్రం మిగిలిపోయింది వేసావు. అయినా కానీ నేను ఎక్కడా ఎదురు తిరగకుండా నీకు పని చేసి పెట్టా. దాన్నేమో నెగనెగలాడుతూ నున్నగా ఉంచావు, నన్ను మాత్రం ప్రతిసారి బయటకు ఎండలో దిప్పావు. అయినా కానీ ఎదురు తిరగకుండా నేను నీకు పని చేసి పెట్టా. ఎందుకు చేశానో తెలుసా? ఎందుకంటే 4 ఏళ్ల క్రితం నా పాత యజమానుడు నన్ను కబేళాలో అమ్మేయదలుచుకున్నాడు. నన్ను ఎక్కడ అమ్మేయదలుచుకున్నాడు? కబేళాలో కొనుక్కున్నవాడు నన్ను కోసి ముక్కలేసి జనాలకు అమ్మేవాడు. అమ్మేస్తే జనాలు ఏం చేసేవాళ్ళు? తినేవాళ్ళు. తింటే ఏమయ్యేది? నా ప్రాణం 4 ఏళ్ల క్రితమే పోయేది. కానీ నువ్వు ఆ కబేళా వాడి దగ్గర నుంచి డబ్బులు పెట్టి ముసల్దాన్నైనా కానీ నన్ను కొన్నావు గనక, నన్ను ఏం చేసావు? నువ్వు కొన్నావు గనక ఈ 4 సంవత్సరాలు నీకు నమ్మకంగా పడున్నా. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు నీకు నమ్మకంగా పడున్నా. నువ్వు మేతయ్యకపోయినా పడున్నా, కష్టపెట్టినా పడున్నా, ఎండలో దిప్పినా పడున్నా, కొట్టినా పడున్నా. ఎందుకంటే నా ప్రాణం 4 ఏళ్ల పాటు నువ్వు కొనసాగనిచ్చావు గనక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాణాలు అపవాది చేతిలో చిక్కుబడిపోకుండా, మీరు నరకానికి పోకుండా, మీరు దురాత్మల మధ్యలో అల్లాడిపోకుండా, అగ్ని ఆరని పురుగు చావని వెలుపటి చీకటి కలిగిన పండ్లు కొరికే స్థలములోనికి మీరు పోకుండా, సిలువలో మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మీరు నమ్మకంగా ఉండాలా లేదా? మీకు నచ్చినట్టుగా మీరు కోరుకున్నట్టుగా ఉంటారా? ప్రభువు కోరుకున్నట్టుగా ఉండాలా? ప్రభు కోరుకున్నట్టుగానే కదా. యెషయాను కోరుకుంటే యెషయా ఉన్నాడు కదా, హోషేయాను కోరుకుంటే హోషేయా ఉన్నాడు కదా, ఇర్మియాను కోరుకుంటే ఇర్మియా ఉన్నాడు కదా. అలాగున మనం కూడా ఉన్నట్లయితే దేవుని సన్నిధిని అనుభవించే కృపా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నువ్వు యోనాలాగా నీకు నచ్చినవన్నీ దేవుడి కార్యాలను నమ్మి, నచ్చనవన్నీ కూడాను దేవుడు నాకు మంచి చేయడం లేదని దేవుడి మీద నిందలు వేసి నేరములు మోపి ఎదురు తిరిగి నీ సొంత మార్గంలో పోతుంటే దేవుని సన్నిధి నీకెక్కడ ఉంటుందక్క? దేవుని సన్నిధి ఉంటుందా? ఏమయ్యాడు యోనా? వెళ్ళిన కారణాన ఏమయ్యాడు? చేప కడుపులో పడ్డాడుగా. 3 రోజులు అంధకారంలో ఉన్నాడుగా. నాచు తిన్నాడుగా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయి వర్ధిల్లిన వారిని ఒక్కరిని చూపించండి. మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయి వర్ధిల్లిన వారిని ఒక్కరిని చూపించండి. చూపించలేరు. పేతురు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి పొమ్ము. ఆదాము, దేవుడు వస్తుంటే ఏం చేశాడు? ఆదాము చెట్లు చాటుకు పోయి దాక్కున్నాడు. అంటే ఆయన సన్నిధి అనుభవిస్తున్నాడా? అనుభవించలేకపోతున్నాడా? యోనా దేవుడి మాటకు లోబడకుండా ఏం చేస్తున్నాడు? దేవుడి మాటకు లోబడకుండా తర్షీషు పట్టణానికి పోవడానికి యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుని సన్నిధి అనుభవించాలంటే నీలో పాపం ఉండాలా? పరిశుద్ధత ఉండాలా? ఏముండాలి? పరిశుద్ధతే ఉండాలి కదా. పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు కదా. పరిశుద్ధులకు సమాధానం అనుగ్రహిస్తానని చెప్పాడు కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఇది బైబిల్లో చివరి వచనం. ప్రకటన 22:21 ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఎవరికమ్మా? పాపాత్ములకా? నో, ఇట్స్ ఓన్లీ ఫర్ హోలీ పీపుల్. కాబట్టి మొదటిగా దెయ్యములు దేవుని సన్నిధిని అనుభవించలేవు. రెండవదిగా పాపాత్ములు దేవుని సన్నిధిని అనుభవించలేరు. మీ జీవితంలో ఒకవేళ పాపం ఉంటే దానిని ప్రభు మీకు తెలియజేస్తూ ఉంటే ఈ ఉపవాస దినాల్లో పశ్చాత్తాపపడి బొగ్గు నిప్పుగా మారినట్లు పరిశుద్ధాత్మ అనుభవంలో పుటం వేయబడి ఉపవాస కూడికల అనంతరం మీరు నిప్పుల్లాగా దేవుని కొరకు మండుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వాక్య భాగం ఏంటి?
3వ వాక్య భాగం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. అదంతా వద్దుగానమ్మా, మరణం అయ్యేంత వరకు మీకాలకు బిడ్డలు పుట్టలేదు. అది మన పాఠం. మరణం అయ్యేంత వరకు మీకాలకు బిడ్డలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువమ్మా. ఓకే ఓకే నివసించుచున్నాను. ఇప్పుడు ఈ వాక్య భాగం చదివారు కదా, ఇందులో వాట్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్లీ లివింగ్? అసలు దేవుడు ఒరిజినల్గా ఎక్కడుంటాడు ఈ వాక్య భాగం ప్రకారం? ఎక్కడమ్మా? పరిశుద్ధ స్థలములో, ఉన్నతమైన స్థలములో, అత్యున్నతమైన స్థలములో ఉంటాడంట కదా. అక్కడ ఉండే దేవుడు ఎక్కడికి వస్తాడంట? అక్కడ ఉండే దేవుడు ఎక్కడికి వస్తాడంట? వినయము కలిగిన వారి దగ్గరికి, దీన మనస్సు గల వారి దగ్గరికి, నలిగిన వారి దగ్గరికి దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. వాస్తవానికి ఎక్కడుంటాడు ఆయన? ఉన్నతమైన స్థలముల్లో ఉన్నాడు. ఉన్నతమైన స్థలం అంటే ఏది? ఉన్నతమైన స్థలం అంటే ఏది అమ్మా? మనం కళ్ళు పైకెత్తి చూసామనుకో, ఆకాశంలో పక్షులు తిరుగుతాయి కదా. ఆకాశ పక్షులు తిరిగేదాన్ని మొదటి ఆకాశం అంటారు. ఏ ఆకాశం అది? మొదటి ఆకాశం. ఇంకా కొంచెం పైకెత్తి చూసామనుకో, పగలైతే సూర్యుడు కనపడతాడు, రాత్రి అయితే చంద్రుడు నక్షత్రాలు కనబడతారు. దాన్ని రెండవ ఆకాశం అంటారు. దాన్ని ఏ ఆకాశం అంటారు? రెండవ ఆకాశం. ఇక మన కళ్ళకు కనిపించకుండా 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ప్రకారం పౌలు భక్తుడు చెప్తాడు, పరదైసు అని పిలువబడుతున్న పరిశుద్ధ ఆత్మలు ఉండే స్థలము 3వ ఆకాశం. పరదైసు అని పిలువబడుతున్న పరిశుద్ధాత్మలు ఉండే స్థలము 3వ ఆకాశం. ఈ 3 ఆకాశాలకు పైగా ఉండే స్థలము పరలోకం. ఈ పరలోకములో దేవుని సింహాసనం ఉన్నది. ఈ పరలోకంలో దేవుని సింహాసనము ఉన్నది. ఇప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఉన్నతమైన స్థలములలో నివసించేవాడను, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. అంటే మొదటి ఆకాశము దాటి, 2వ ఆకాశము దాటి, 3వ ఆకాశము దాటి, ఆ పరలోకమని పిలువబడుతున్న 4వ ఆకాశములోని సింహాసనం మీద నివసించేవాడను. అంతటి దేవుడను ఎవరైనా కానీ తగ్గించుకుంటే, ఎవరైనా కానీ చెప్పాలి, ఎవరైనా కానీ తగ్గించుకుంటే వారి దగ్గరకు దిగి వస్తాను. ఎక్కడికి దిగి వస్తావు? ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? దీన మనస్సు అని రాస్తాడు అక్కడ, వినయము గలవారని రాస్తాడు అక్కడ, తగ్గించుకున్నవారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుంది? ఎవరికి తోడుగా ఉంటుంది? వినయము గలవారికి, దీన మనస్సు గలవారికి దేవుని సన్నిధి అనుభవించే కృపా దేవుడు దయచేస్తాడు. ఇష్టం లేదా ఎవరికి? ఏమా ఇష్టం లేదా? తగ్గించుకోవడం ఇష్టం లేదా? దేవుని సన్నిధి అనుభవించడం ఇష్టం లేదా? అందరూ గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకాల గురించి ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్పండి? మీకాల గురించి ఎందుకు చెప్పాను? భర్త ఎవరు? మీకాలు భర్త ఎవరు? దావీదు ఎవరు? ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్యానికి 2వ రాజు. మీకాలు తండ్రి ఎవరు? సౌలు. సౌలు ఎవరు? ఇశ్రాయేలీల 12 గోత్రాల ఉమ్మడి రాజ్యానికి మొట్టమొదటి రాజు. భర్త ఒక రాజు, తండ్రి ఒక రాజు. తగ్గింపు ఉండిద్దా అక్క? ఉండిద్దా? భర్త ఒక రాజు, తండ్రి ఒక రాజు. తగ్గింపు ఉండిద్దా? పోనీ ఏమన్నా పెళ్ళి అట్టహాసంగా ఏమంటారు, సాదాసీదాగా చేసుకుందా మీకాలు? పెళ్ళి ఎట్టా చేసుకుంది? మేకాలు పెళ్ళి ఎట్టా చేసుకుంది? కనీసం మీ పెళ్ళిళ్ళు ఎట్టా చేసుకున్నారని గుర్తున్నాయా? ఏమా గుర్తున్నాయా? అవి కూడా గుర్తులేవా?
ఉన్నంతలో బాగానే చేసుకున్నారుగా మీరు. మా పెళ్ళి ఘనంగా జరిగిందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి అన్న. ఏంది మిగతా వాళ్ళు బాగా జరగలేదా? జరిగినాయి కదా. ఘనంగా జరిగిన వివాహాలన్నీ దేవుడికి ఆశీర్వాదాలు. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకాలు పెళ్ళి ఎట్టా జరిగింది? ఘనంగా జరిగింది. ఎట్టా జరిగింది ఘనం అంటే? ఘనం అంటే ఏంటి? సదింపులు బాగా వచ్చినాయా? అమ్మా, ఇదిగో గొల్యాతును ఎవడైతే చంపుతాడో అర్ధరాజ్యాన్ని వాడికి రాసి ఇస్తా అన్నాడా లేదా? చంపింది ఎవరు? దావీదు. గొల్యాతును ఎవరైతే చంపుతాడో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడా లేదా? అన్నాడు కదా. చంపింది ఎవరు? దావీదు. జనులందరూ చంపిన తర్వాత ఏమన్నారు దావీదుని చూసి? సౌలుకు 1000, దావీదుకి 10,000. దావీదుకి జనాల్లో పెరిగిందా పెరగలేదా? పెరిగింది కదా. అట్లాంటి గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీకాలకు మనసు ఉండిద్దా ఉండదా? ఉండిద్ది కదా. నా భర్త మామూలుడా? కాదే, కాదు 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 కాదు, నా భర్త గొప్పోడు. నా భర్త ఎవరు? దాగో, ఇక అన్నీ కలిపోతాయి సార్. మేకాలు భర్త మామూలుడు కాదు. ఎవరు? గొప్పోడు. అయితే ఆ గొప్పతనం నాన్నగారు కలిగి ఉన్న హోదా ముందు చిన్నపోయింది. నాన్నగారు కలిగి ఉన్న హోదా ముందు చిన్నపోయింది. తగు వచ్చిన ప్రతిసారి పాట ఎత్తుకుంటుంది. నేనేమో నూరకనే వచ్చానా కాపురానికి? మా నాన్న నీకు అర్ధరాజ్యం పెట్టలేదా? సామాను పెట్టలేదా? కట్నాలు తేలేదా? ఊరకనే వచ్చానా? నువ్వు నన్ను ఎందుకు? అక్క, నువ్వు చదివించడానికి పెళ్లి చేసుకున్నావంటే, తగులట్టడానికి పెళ్లి చేసుకున్నావంటే కాదుగా. దేనికి పెళ్లి చేసుకున్నావు? ఏమిటమ్మా దేనికి పెళ్లి చేసుకున్నావు? దేవుని నామం మహిమపరచడం కోసమే కదా పెళ్లి చేసుకుంది. చక్కగా కాపురం దాంపత్య జీవితం చేసి ఫలించడానికే కదా పెళ్లి చేసుకుంది. మరి ఎందుకు నీకు తగువులు? సరే, నువ్వు గొడవలు ఆడుకుంటే ఆడుకున్నావక్క. ఒబేదేదేమో ఇంట్లో మందసం తీసుకొస్తుంటే మీ ఆయన డ్యాన్స్ చేస్తున్నాడే, వేస్తున్నాడా లేదా? వేస్తున్నాడే. ఎంత ఆత్మలో పరవశించిపోయి నాట్యం ఆడుతుంటే చూసి నువ్వు కూడా చిలకత్తెలతో కలిసి మిరియాము తంబూరా చేత పట్టుకొని స్త్రీలందరినీ పోగేసుకొని పాట పాడినట్టు ఎందుకు పాడలేకపోయావు? మోషే అహరోన్లు అక్కడ పాట పాడుతుంటే మిరియాము ఇక్కడ ప్రవక్తిలాగా తంబూరా తీసుకొని వాయిద్యం వాయించిందా, వాయించలేదా? మరి ఆ తల్లి చరిత్ర చదివి నువ్వు దావీదు బయట ఒబేదేదోము ఇంట్లోంచి మందసం తీసుకొస్తుంటే నువ్వు నాట్యం ఆడాలా లేదా? ఆడాలి కదా. సంతోషించాలా లేదా? పనికత్తెలను పిలవాలా లేదా? చెలికత్తెలను పిలవాలా లేదా? పాట పాడాలా లేదా? నాట్యం ఆడాలా లేదా? భర్తతో ఏకీభవించి నువ్వు కొనసాగాలా లేదా? మరేమంటున్నావు? పనికి మాలినోడు వేసినట్టు వేస్తున్నావేంటి డ్యాన్సు అంది. దేవుని సన్నిధిని అనుభవించే వారిని ఎవరైతే తిడతారో, దేవుని సన్నిధి అనుభవిస్తున్న వారిని ఎవరైతే అవమానపరుస్తారో, దేవుని సన్నిధిని ఆస్వాదిస్తున్న వారిని ఎవరైతే ఎగతాళి చేస్తారో వారిని దేవుడు విడిచిపెట్టడు. ఒక స్టేట్మెంట్ చెప్తాను వినండి. గర్విష్ఠులకు దేవుడు గర్భద్వారములు మూసివేస్తాడు. ఆ మాట అర్థమవుతుందా? కుర్రపిల్లలకి ఈ మధ్య కాస్త అందం ఎక్కువైతే, చదువు ఎక్కువైతే, తెలివి ఎక్కువైతే ఎక్కడ లేని గర్వం వచ్చి పడుతుందా లేదా? కనబడని కొమ్ములు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి కదా. కళ్ళు ఎక్కడుండాలి? కళ్ళు ఎక్కడుండాలి? ఏముందు ఉండాలి కళ్ళు? అరే నీ కళ్ళు ఎక్కడుండాలి చెప్పాక? ఎక్కడుండాలి కళ్ళు? దీనికి కింద, దీనికి పైన. ఇక్కడే కదా దేవుడు పెట్టింది. ఎవరికన్నా వెనక్కున్నాయా? లేవు కదా. కొంతమందికి ఇక్కడికి ఎక్కుతాయి. ఏమెక్కుతాయి? కళ్ళు ఎక్కడుండాలి? ఇక్కడ ఉండాలి కదా. ఎక్కడికి ఎక్కుతాయి? ఎక్కడికి చూస్తావు అప్పుడు? పైకి చూస్తే ఏం కనపడిద్ది? కింద వాళ్ళు కనపడతారా? కనపడరుగా. మీ కాళ్ళకి కూడా అలాగే కళ్ళు ఎక్కినాయి పై. అమ్మా విన్నారా? కళ్ళు పైకెక్కిన కారణాన దేవుడు గర్భద్వారాలు మూసేశాడు. ఎప్పటిదాకా మూసాడు?
చనిపోయే దినం వరకు మళ్ళీ దేవుడు గర్భద్వారాలు తెరవలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు కానీ స్త్రీల గర్భద్వారాలు తెరవకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డలు కలగడం అసంభవం. 7 సంవత్సరాలు బిడ్డలు లేకుండా బాధపడ్డాను నేను. పెళ్ళైన 7 సంవత్సరాలు బిడ్డలు లేరు. తిరగని ఆసుపత్రి లేదు, ఖర్చు పెట్టని డబ్బులు కాదు. ఎంతో మంది చేత మాటలు పడ్డాం. ఆఖరికి పెళ్లి చేయడానికి వెళ్తే పక్కన ఒకడు వచ్చి, అమ్మా మీ కొడుక్కి గొడ్డుబోతోడి చేత పెళ్లి చేపిస్తున్నావు, వాడి చేత పెళ్లి చేపిస్తే నీ బిడ్డకి పిల్లల పుట్టరు గొడ్డుబోతోడిలా ఉండిపోతాడని చెప్తే, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేసి వాక్యం మాత్రం చెప్పు కానీ పెళ్లి నీ చేతులతో చెయ్యవద్దు అంటే, కళ్ళ దాకా వచ్చిన కన్నీళ్లు బయటికి రాకుండా ఆపుకోవడం ఎంత కష్టమో నాకు ఆ రోజు అర్థమైంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ప్రియ బిడ్డ. దేవుడు కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలమాయనిచ్చు బహుమానం. దేవుడు ఇవ్వకుండా ఎంత తాపత్రయపడినా రానే రాదు. మేకాలకు దేవుడు వేసిన శిక్ష. చాలామంది జీవితాల్లో సేవకులైన వారిలో కూడా సంఘాలు వృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే, వారు కొంచెం ఎదగగానే వారికి అపవాది గర్వము అనేటువంటి కిరీటం తగిలించిన కారణాన వీళ్ళకి సేవా పరిచర్యను వెనక్కేస్తారు. ఆ కారణం చేత వాళ్ళు వృద్ధి పొందే అవకాశాన్ని దేవుడు ఆపేస్తాడు. కాబట్టి చెప్పండి, దేవుని సన్నిధి అనుభవించాలి అంటే మనలో ఏముండకూడదు? దేవుని సన్నిధిని అనుభవించే వారి విషయంలో మనము ఎన్నడూ కూడా తూలనాడి మాటలాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మనిషిని గూర్చి చెప్పి నేను ముగించేస్తాను. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి బెల్షాసరు రాజు. దానియేలు గ్రంథంలో ఉంటాడు 5వ అధ్యాయంలో. బెల్షాసరు రాజు రాజ్యం ఎక్కడానికి కారణం ఏమిటంటే, నెబుకద్నెజరుకు అప్పటికే బాగా గర్వం ఎక్కువైన కారణాన దేవుడు మనిషిలాగా ఉండాల్సిన నెబుకద్నెజరుని ఏం చేశాడు? పశువులాగా, ఎద్దులాగా మార్చేస్తే నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తూ ఉన్నాడు. అతని కాళ్ళన్నీ చేతులన్నీ కూడా ఏమైపోయాయి? పక్షిరాజు వలె మారిపోయాయి. అతను ఆ బాధాకరమైన స్థితిని అనుభవిస్తూ ఉన్న రోజుల్లో బెల్షాజరు అనేటువంటి వ్యక్తి రాజ్యాధికారం చేపట్టాడు. ఈ బెల్షాజరు రాజ్యాధికారం చేపట్టి ప్రశాంతంగా ఉంటే బాగుండేది. రాజులకు రాజ్యాధికారం రాగానే కాస్త గర్వం వచ్చేస్తుంది. ఇతను కూడాను తన అధిపతులందరికీ కూడా విందు ఏర్పాటు చేసి ఆ విందులో దేవుని మందిరములో ఉన్న పాత్రలతో పానము చేయాలి అని తాపత్రయపడ్డాడు. దేవుని మందిరం ఎక్కడుందమ్మా? దేవుని మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఎక్కడుందమ్మా? యెరూషలేములో. మందిరం యొక్క 3 భాగాలు చెప్పండి. యెరూషలేములో కట్టించబడిన మందిరం యొక్క 3 భాగాలు ఏమిటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏముంటాయి? ఫస్ట్ ఆవరణంలోకి అడుగు పెట్టగానే ఏముంటుంది? బలిపీఠం. ఏముంటుందమ్మా? బలిపీఠం. యాజకుడు బలిపీఠం మీద బలి అర్పించాలి. బలి అర్పిస్తూ ఉన్నప్పుడు యాజకుడి వస్త్రముల మీద, చేతులకి, కాళ్ళకి రక్తపు మరకలు అవుతాయా? అవుతాయి కదా. ఈ రక్తపు మరకలతో పరిశుద్ధ స్థలంలోనికి పోకూడదు గనక ఆవరణంలోనే ఒక ఇత్తడి గంగాళం పెట్టాడు. ఆవరణలో ఏం పెట్టాడు? ఇత్తడి గంగాళం పెట్టాడు. ఇత్తడి గంగాళంలో నీళ్లు పోశాడు. ఈ ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు, కాళ్ళు, బట్టలు అన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. అన్నీ కడుక్కున్న తర్వాత అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఆవరణంలో ఏమున్నాయి? బలిపీఠము, ఇత్తడి గంగాళం ఉన్నాయి. ఈ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది. ఫస్ట్ ఏముంటుందమ్మా? దీపవృక్షం. పరిశుద్ధ స్థలంలోనికి చీకటి ప్రవేశించకూడదు గనక 7 దీపస్తంభములు కలిగినటువంటి దీపవృక్షం ఉంటుంది. ఈ దీపవృక్షంలో ఒలీవ తైలం పోస్తాడు, ఒత్తి వేస్తాడు, యాజకుడు వెలిగిస్తాడు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగానే చేయవలసిన పనిది. ఆ దీపవృక్షం దాటిన తర్వాత ఏముంటుంది? ధూపవేదిక. దేవునికి సాంబ్రాణి వేయడానికి ధూపవేదిక ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది? యాజకుడు సన్నిధి రొట్టెలు సవరించేటువంటి బల్ల ఉంటుంది. దాన్ని సన్నిధి రొట్టెల బల్ల అంటారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి చెప్పు? దీపస్తంభం, దీపవృక్షం,
ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. ఆవరణంలో ఏమున్నాయి చెప్పు? ఆవరణంలో ఏమున్నాయి? బలిపీఠం, ఇత్తడి గంగాళం. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? దీపవృక్షం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. మీరు అందరూ కలిసి గట్టిగా చెప్పాలి నా వెనకాల: బలిపీఠం, ఇత్తడి గంగాళం, దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఈ 5 దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగానే ఉంటుంది మందసం. మందసం లోపలే ఉంటాయి మన్నా కలిగిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉంటాయి. ఇది మందసం. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి? ఎన్ని వస్తువులు అయినాయి? ఎన్ని అయినాయి అమ్మా? 6 8? 6 8? ఇప్పుడు మీరు నిబంధన మందసాన్ని 1గా లెక్కేస్తేనేమో 6, నిబంధన మందసాన్ని 3గా లెక్కేస్తేనేమో 8. సో 6 అయినా 8 అయినా కానీ మొత్తం దేవుని మందిరంలో వస్తువులా కావా? ఇవన్నీ వస్తువులే కదా. అయితే దేవుని చిత్తము ప్రకారం ఇశ్రాయేలీల పాపము దేవుడు నిర్ణయించిన దానికన్నా ఎక్కువైన కారణాన దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును పంపించినప్పుడు, ఎవరిని? నెబుకద్నెజరును పంపించినప్పుడు ఏనుగులను తీసుకొచ్చి దేవాలయం, యెరూషలేము దేవాలయమును ఏనుగుల యొక్క తొండాలతో పునాదులతో సహా పెకలించాడు. పెకలించి ఈ నెబుకద్నెజరు ఈ 8 వస్తువులు కూడా, దేవాలయములో యాజక వృత్తికి వాడే వస్తువులు కూడా మొత్తం పట్టుకొని బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. యెరూషలేం పాడుదిబ్బగా మారిపోయింది. దేవాలయం మంటలకి, అగ్నికి ఆహుతైపోయింది. దాని బాధ, ముండ్ల తుప్పలు, నక్కలు ఎగురుతూ ఉంటే చూసి తట్టుకోలేక నెహెమ్యా బోరుని ఏడ్చాడు. ఒక పక్క యెరూషలేము దేవాలయం అలా పాడైపోయి ఉంటే బెల్షాజర్ అనే రాజున్నాడు చూసారా, ఇతనికి ఇప్పుడు మందు తాగాల్సిన అవసరం వచ్చింది, ద్రాక్షారసం తాగాల్సిన అవసరం వచ్చింది. ద్రాక్షారసం తాగాలి అంటే తాగు. నీ దగ్గర పాత్రలు లేవా? నువ్వు రాజువు కావా? నువ్వు కోరుకుంటే వెండి బంగారు పాత్రలు నీ ముందు ఉంటాయా? ఉండవా? ఉంటాయి కదా. కానీ జనాల ముందు నీ హోదాను ప్రదర్శించడం కోసం, జనాల ముందు నీ హోదాని ప్రదర్శించడం కోసం నువ్వు మనుషుడివి, దేవుడు పైనున్నాడు అనే విషయాన్ని మరిచిపోయి, నీకు జ్ఞానం ఎక్కువైపోయి, నీకు సొమ్ములు ఎక్కువైపోయి, నీకు అధికారం ఎక్కువైపోయి, నీకు పరపతి ఎక్కువైపోయి ఏం చేశావు? నువ్వు ఏం చేశావు? యాజకుడు వాడవలసిన వస్తువులు తీసుకువచ్చి వాటితో మద్యము, ద్రాక్షారసము, వెక్కిరింతల పాలు చేయు మద్యము, మత్తు కలిగించు మద్యమును పట్టుకొని అధిపతులందరి ఎదుట అవహేళన చేస్తూ తాగుతూ ఉంటే దేవుడు సంతోషించాడా? దేవుడు ఆనందించాడా? గోడ మీద చేతి వ్రాత కనిపిస్తూ ఉంటే, ఏమిటి ఆ చేతి వ్రాత? మేనే మేనే టేకెల్ ఉఫార్సీన్. ఏమిటమ్మా చేతి వ్రాత? మేనే మేనే టేకెల్ ఉఫార్సీన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చేతి వ్రేళ్ళైతే సీనాయి కొండ మీద రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశాయో, ఏ చేతి వేళ్లతోనైతే యేసు దయ్యములను వెళ్ళగొట్టినాడో, ఏ చేతి వేళ్లతోనైతే పాపములో పట్టబడిన స్త్రీని క్షమించడానికి నేల మీద వంగి రాశాడో, ఆ చేతి వ్రేళ్ళు ఇదిగో మద్యము తాగుతూ ఉన్నటువంటి బెల్షాజరు ఎదుట గోడ మీద రాస్తూ ఉన్న విషయం మేనే మేనే టెకెల్. ఏంటి అర్థం? ఏంటి ఏమిటి అర్థం? ఏంటి? నీకు అధికారం అప్పగించాను, నీ కొలత తాసులో దూశాను, కానీ నువ్వు మాత్రం గర్వంతో, అహంకారంతో అంధకారమత్తుడు అయిపోయి దేవుని సంఘంతో ఆడకూడని ఆట ఆడావు. దేవుని వస్తువుల జోలికి రాకూడని వాటి జోలికి నువ్వు వచ్చావు. మనుషులు తప్పు చేసినా దేవుడు వదిలేస్తాడేమో కానీ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని వదిలిపెడతాడా? గర్వం నెత్తికెక్కితే, అధికార మదం తలకెక్కితే, తలబిరుసుతనం పెరిగిపోతే నువ్వు మనుషుల మీద చూపిస్తావేమో కానీ దేవుని ఆలయంతో పెట్టుకున్న క్షణాన నీ పతనం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
షిలోహులో ఉన్న దేవుని మందిరములో హోఫ్నీ ఫీనెహాసులు ఇద్దరు కూడాను ఏలీ జరిగించిన యాజక పరిచర్యను వారసత్వంగా సరిగా కొనసాగించకపోతే ఏం జరిగింది? మందిరానికి వచ్చిన స్త్రీలతో శయనించారు, బలవంతపు అర్పణలు తీసుకున్నారు, తండ్రి చెప్పిన మాట గద్దింపును లోబడకుండా త్రోసివేశారు. అవన్నీ జరిగితే ఏం జరిగింది? దేవుడు వాళ్ళని కాదని పసిబాలుడైన సమూయేలుతో మాట్లాడా మాట్లాడలేదా? చెప్పు నీకు అధికారం ఉంటే, గర్వము తలకెక్కితే దేవుని మందిరంతో ఆటలాడతావా? ఇది నేను కోరిన స్థానం అని దేవుడు చెప్పిన మాట నీకు జ్ఞాపకం లేదా? లేకపోతే వాక్యం చెప్పటమే కానీ చేయడం మర్చిపోయావా? మేనే టేకెల్ ఫార్సిన్. నిన్ను త్రాసులో తూయడా, నిన్ను కొలత వేయడా, నిన్ను పుటము వేయడా, నిన్ను అగ్నిలో కాల్చడా, నీ పనితూరును లెక్క చూడడా? ఆ దినమున ఆ క్షణమున బలా నమ్మకమైన మంచి దాసుడని మెప్పు పొందుకుంటూ ఉన్నప్పుడు వేవేల కోటాను కోట్ల దేవదూతలందరూ హల్లెలూయా స్తుతిగానములు చేస్తూ వీణా వాయిద్యములు విపంచకులు వాయిస్తూ ఉంటే, దేవుడు నిన్ను పిలుచుకొని నీ తల మీద జీవ కిరీటమును మోపుతూ ఉంటే అంతకు మించిన సంతోషం ఏమైనా ఉంటుందా? ఆ మహిమను మరిచిపోయావా? ఆ పిలుపును మరిచిపోయావా? ఆ దర్శనాన్ని వదిలిపెట్టావా? దేవుని సన్నిధి అనుభవించలేకపోవడానికి ప్రధానమైన కారణం, పరోక్షంగా అపవాది వాడుతున్న ఆయుధం గర్వం. ఏమిటది? గర్వం. 300 మంది సంఘం ఉండే పాస్టర్ గారు, ఆయన అనుభవంలో కానీ, వయస్సులో కానీ, అభిషేకంలో కానీ పిల్లవాణ్ణి నేను. బాగున్న సంఘం తలబిరుసుతనంతో పాడు చేసుకున్నాడు, గర్వంతో పాడు చేసుకున్నాడు. మందిరానికి రావడం మానేశారు. 5-6 వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి నిద్రపోతున్నారు. ప్రార్థన చేస్తుంటే నడిపింపు రావట్లేదు, ప్రసంగం చేస్తుంటే ప్రేరేపణ రావట్లేదు, పాటలు పాడదామంటే ఉద్యమం రావట్లేదు. ఈకాబోధైపోయాడు. దేవుని ప్రభావం మందిరంలో నుంచి వెళ్ళిపోయింది. మొన్న ఫోన్ చేసి, అరే రమేష, ప్రసంగం చేసి 8 నెలలు అవుతుందిరా నాతో అన్నమాట. ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అవుతుందిరా. గట్టిగా మనసు నిండా ప్రసంగం చేసి, చిన్న గృహ కూడికున్న 20 మంది వచ్చిన పిలవరా, నాకు కానుకేం వద్దురా, మనసు నిండా 1 గంట ప్రసంగం చేసిపోతాను రా అన్నాడు. అర్థమవుతుందా? కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు వ్రతము,